బాధంత తీర్చావు ప్రభువా, కనికరపడి ఉంటావు తండ్రి. బాధంత తీర్చావు ప్రభువా, ప్రియమైన వాడవు నీవే, నా ప్రియమైన వాడవు నీవే, ప్రియమైన వాడవు నీవే, నా ప్రియమైన ప్రియమైన వాడవు నీవే, వాడవు నీవే. అందరూ పడదాము. ప్రియమైన వాడవు నీవే, ప్రియమైన వాడవు నీవే, ప్రియమైన వాడవు నీవే, వాడవు నీవే. One more time. ప్రియమైన వాడవు నీవే, ప్రియమైన వాడవు నీవే, ప్రియమైన వాడవు నీవే, ప్రియమైన వాడవు నీవే. గట్టిగా చప్పలు కొట్టి దేవునికి మనం స్తోత్ర గీతం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి కాస్త గట్టిగా చప్పలు కొట్టి బిడ్డ, టుడే ది స్పెషల్ సండే, ది ఫాదర్ సండే, ది ఫాదర్స్ డే, ద డే ఆఫ్ ఫాదర్. హల్లెలూయా. ఈరోజు ప్రభు ఇచ్చినటువంటి మహాకృప, దేవుడు మనకిచ్చినటువంటి ధన్యత, మరొక పర్యాయము దేవుని సందులో కృపాభాగ్యాన్ని ప్రభు మనకిచ్చినందుకు గట్టిగా మనము గ్లోరీ టు జీసస్, గ్లోరీ టు జీసస్. కమ్ ఆన్ సే ఎవ్రీవన్ ప్లీజ్, గ్లోరీ టు జీసస్. చెప్తాం, గ్లోరీ టు జీసస్. దేవునికే మహిమ కలుగును గాక, యేసయ్యకే మహిమ కలుగును గాక. గ్లోరీ టు జీసస్. చాలా సంతోషం. మరి దేవుని మహాకృపను బట్టి మనం ఈరోజు ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో ఉన్నాము, దేవుణ్ణి ఆరాధించాం. మరి పాస్టమ్ గారు మిమ్మల్ని చాలాసేపు మరి బహుశా ప్రార్థనలు నడిపించి ఆరాధనలు నడిపించినందుకు నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మరి నేను కూడా మరి ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో ఉండి దేవుణ్ణి ఆరాధించే భాగ్యాన్ని ప్రభు నాకు ఇచ్చినందుకు నేను కూడా ప్రభువుని స్తుతిస్తున్నాను. మరొకసారి మీ అందరికీ నేను తండ్రిగా ఇక్కడ నిలబడ్డాను. ఐ ఆమ్ యువర్ ఫాదర్ టుడే. హల్లెలూయా. నాట్ ఓన్లీ టుడే, ఎవ్రీ ఇయర్. అవునా, ప్రతి సంవత్సరం మీకు నేను తండ్రినే. హల్లెలూయా. మరి అందరికీ నేను తండ్రిని. చాలామంది మరి ఈరోజు ఒక్కరోజే పిలుస్తారు తండ్రి అని, హాయ్ ఫాదర్ అని. చాలామంది, కొంతమంది కోపం వస్తే అవునా పిలవరు, కొంతమంది కోపం ఉన్నా లేకపోయినా పిలుస్తారు ఫాదర్, హీఈస్ ఏ ఫాదర్. మరి నేను ఈరోజు మీకు తండ్రి స్థానంలో నిలబడడానికి ప్రభు నాకు ఇచ్చిన గొప్ప ధన్యత అని నేను భావిస్తున్నాను. కాబట్టి మరి ఈరోజు నేను కొంతసేపు దేవుని ఆరాధించి దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళి మరి నేను అనుకున్నట్లుగా ఈరోజు కొంతమంది పురుషులకి నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను. కొంతమంది పురుషులకు నేను ప్రార్థన చెయ్యాలి అని అనుకుంటున్నాను. అవునా, మరి మా ఫాదర్స్ అందరూ చాలా డల్లా ఉన్నారు ఇక్కడ. అవునా, మరి ఈరోజు పురుషులందరూ, తండ్రులందరూ చిరునవ్వుతో నవ్వుతుండాలి. హల్లెలూయా. నవ్వాలి. చెప్పలేం చేయాలి మనం? నవ్వాలి. హల్లెలూయా. మరి ఈరోజు మన ఉమెన్స్ సండే అయింది, ఈరోజు ఫాదర్స్ సండే, ఎల్లుండు అవునా హస్బెండ్ సండే, ఆ తర్వాత మదర్స్ సండే, ఆ తర్వాత ఇంకా చిల్డ్రన్స్ సండే, చిల్డ్రన్స్ డే,
ఇలా బోల్డ్ డే ఉన్నాయి. బస్ అన్ని డే కంటే ఫాదర్స్ డే ఈజ్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ డే. హల్లెలూయా. అందుకని తండ్రి లేనిదే కుటుంబ వ్యవస్థ లేదు. అవునంటారా కాదంటారా? తండ్రి లేనిదే కుటుంబ వ్యవస్థ లేదు. అందుకనే తండ్రి ఈజ్ ఎ ఫాదర్, ఈజ్ ఎ లీడర్. ఫాదర్ ఈజ్ ఏ గైడర్. హల్లెలూయా. లీడర్ అంటే నాయకుడు. లీడర్ అంటే నిచ్చెన. అవర్ ఫాదర్ ఈజ్ ఎ గైడర్, అవర్ ఫాదర్ ఈజ్ ఎ లీడర్, అవర్ ఫాదర్ ఈజ్ ఏ లీడర్. అంటే కొంతమంది తండ్రులు ప్రోత్సహిస్తారు. అంటే ఫాదర్ అనే స్థానం చాలా గొప్పది బిడ్డలారా. అందుకని దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతుంది, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడును. చెప్పండి, తండ్రి తన కుమారుని ఎడల జాలిపడును. అంతేకాదు, తండ్రి తనకిష్టమైన కుమారుని గద్దించును. చెప్పండి, తనకి ఇష్టమైన కుమారుణ్ణి తండ్రి గద్దించును. తన ప్రేమించిన కుమారుణ్ణి తండ్రి గద్దించును. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, గద్దింపును నీవు అసహించుకోకూడదు. అందుకనే ఫాదర్ స్థానంలో ఉన్నటువంటి వారు కొంతమంది వారిని ఇంకా ఇంకా ఉన్నతమైనటువంటి శిఖరాలకు వారిని తీసుకొని వెళ్ళడానికి వారిని ఆ విధంగా ప్రోత్సహిస్తూ ఉంటారు. అంటే అవర్ ఫాదర్ ఇస్ ఏ గుడ్ ఎంకరేజర్. హల్లెలూయా. ఆయన ప్రోత్సాహపరిచేవాడు కూడా. బిడ్డలారా, మరి ఈరోజు అలాంటి గొప్ప తండ్రి దినోత్సవంలో ఉన్నాం కనుక నేనంటాను, శారీరకమైన తండ్రులు కొంతమందికి ఉండకపోవచ్చు. అవునా? ఈ భూలోకంలో కొంతమందికి తండ్రులు ఉండకపోవచ్చు. ఉదయం నేను పెనగాడి చర్చ్కి పోయినప్పుడు, మన మొదటి చర్చ్కి వెళ్ళినప్పుడు మరి లాజరస్ని అడిగాను, లాజర్ మరి మీ నాన్న ఉన్నారా అని అడిగితే, మా నాన్న నాకు నేను 7వ తరగతి చదువుతున్నప్పుడే మా ఫాదర్ వెళ్ళిపోయారు, ఆయన చనిపోయారని చెప్పాడు. నేను అన్నాను, మరి మా ఫాదర్ కూడా చనిపోయాడని చెప్పాడు. అది ఎప్పుడు మరి నేను మా ఫాదర్ చనిపోయాడు అనుకోను, ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడని చెప్తాను నేను. హల్లెలూయా. ఎందుకంటే కొంతమంది తండ్రులు చనిపోయినా, భౌతికంగా చనిపోయినా కానీ వాళ్ళు చనిపోలేనట్టే ఉంటారు. ఎందుకంటే అంతటి గొప్ప ప్రణాళికలు కలిగి, వాళ్ళు సమ్ ప్లాన్స్ కలిగి కుటుంబాన్ని, బిడ్డల్ని వాళ్ళు ఎంతో ఎత్తుకు ఎదిగించాలనేటువంటి కృత నిశ్చిత వరకు ఉంటుంది కనుక అలాంటి వారు ఒకవేళ మధ్యకాలంలోనే తన కాలాన్ని మరి ముగిస్తే వారు చనిపోరని చెప్తాను నేను. అవునా? వారు బ్రతికే ఉంటారు. హల్లెలూయా. చెప్పండి, మరి మన తండ్రి అందరికంటే మించిన తండ్రి ఈజ్ ఎ హెవెన్లీ ఫాదర్. హల్లెలూయా. హెవెన్లీ ఫాదర్. అవర్ ఫాదర్ ఈజ్ ఎ గైడర్, అవర్ ఫాదర్ ఈజ్ ఎ, అవునా, లీడర్. అవునా? మన తండ్రి మనలను ప్రేమించేవాడు, లవింగ్ ఫాదర్. అవునా? సో ఈరోజు మనం తండ్రిని కూర్చున్న విషయాలను మనం కొన్ని విషయాలు చెప్పుకొని ఈరోజు కొంతమంది తండ్రుల గురించి మనం ప్రార్థన చేయాలి. ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్స్. ఈరోజు మీ భర్తల కొరకు, వారు తండ్రి స్థానంలో ఉన్నారు కనుక మీరందరూ ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. అలాగని మీకు నచ్చినట్టు కాదు. అవునా? వాళ్ళు దేవుని ఎడల ఇంకా భక్తి కలిగి జీవించినట్లు మీరు ప్రార్థన చేయాలి. అవునా? ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఫర్ యూ. దేవుడు మీకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. కమన్, స్టాండ్ అప్ ఎవ్రీవన్ ప్లీజ్. లేచి నిలవబడి ప్రభువుకి మనం మహిమ చెల్లిద్దాం బిడ్డలారా. గ్లోరీ టు జీసస్ రైట్ నౌ, హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. హల్లెలూయా. మంచిది బిడ్డ. మరి నేను ఎందుకు చెప్తున్నా, నేను కొంతమందికి, అవునా, భౌతికంగా తండ్రి ఉండకపోవచ్చు, కానీ భౌతికమైన తండ్రి కంటే దేవుని బిడ్డలైనటువంటి మనకి ఒక తండ్రి ఉన్నాడు.
అవునా? గొప్ప తండ్రి అయినాడు. హల్లెలూయా. ఆయన మారడు. చెప్పండి, ఆయన మారడు. ఆయన ఎప్పుడు మారడు. ఆయన మార్పు చెందడు. ఆయన మనలను దిగులు చెందనివ్వడు. ఆయన మనలను ఆదరించును. ఆయన ఎన్నడూ మనలను విడువడు. ఇక లోక సంబంధమైన తండ్రి అయినా విడిచిపెట్టొచ్చేమో కానీ అవర్ ఫాదర్, తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి ఒకే ఒక్క చోట విడిచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత మరలా తిరిగి, అది కూడా మన కొరకే తండ్రి తన ప్రియమైన కుమారుని విడిచిపెట్టాడు. కానీ మన కొరకు మరలా తిరిగి అదే కుమారుడు, అదే తండ్రి మరలా తిరిగి సహవాసంగా మార్చబడ్డారు. అందుకనే ఈ లోక సంబంధమైన తండ్రి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఆ తండ్రి కంటే మంచి తండ్రి, ఆ తండ్రినిచ్చిన తండ్రి ఉన్నారే, ఆ తండ్రి గొప్పవాడు. హల్లెలూయా. అందుకే మీ అందరూ దేవుని బిడ్డలు కనుక ఏదో భౌతికమైనటువంటి తండ్రుల మీద మీరు మనసును ఉంచకండి ఈరోజు. అవునా? మనకు ఒక తండ్రి ఉన్నాడు. అలాగే నేను కూడా మీ ఆత్మీయ తండ్రిని. అవునా? మరి మీ అందరూ నన్ను కూడా మరి గుర్తుపెట్టుకొని నా కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలి. ఎందుకంటే మిమ్మల్ని కూడా నేను నడిపిస్తున్నాను కదా, మీ ఆత్మీయ తండ్రిని కదా. అంటే మీ అందరికీ తండ్రి ఉన్నాడు. చెప్పండి, ఉన్నాడా లేదా? చెప్పండి, ఎంతమందికి తండ్రి ఉన్నాడు? మీకు తండ్రి ఉన్నాడా? యు హ్యావ్ ఫాదర్. హల్లెలూయా. ఎంత? నాకు ఫాదర్ ఉన్నారు. ఆయన ఏ టైంలో పిలిచినా వస్తారు. నన్ను ఆయన నడిపిస్తారు. నా కొరకు ఆయన ప్రార్థిస్తారు. అవును, ఉన్నారా లేదా? గట్టిగా మీ చేయి పైకెత్తి చూపించాలి. వావ్, హల్లెలూయా. ఉన్నాడు అది బోధాయ్. ఫాదర్ ఉన్నారు కదా నీకు. హల్లెలూయా. హూ ఈజ్ యువర్ ఫాదర్? జోయే యువర్ ఫాదర్. హల్లెలూయా. సో మీ బిడ్డలారు మీ అందరికీ మరి మన ఈ 3 బ్రాంచ్ సంఘాలకి దేవుడు నన్ను మీకు తండ్రిగా ఇచ్చాడు. అవునా? థ్యాంక్ యూ లార్డ్. అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను, అబ్బా నీ బిడ్డను, అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను. అందరూ పాడదాం. అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను. డాడీ అబ్బా నీ బిడ్డను నేను, డాడీ అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను, అబ్బా నీ బిడ్డను, అబ్బా నీ బిడ్డను నేను. డాడీ అబ్బా నీ బిడ్డను నేను, డాడీ అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను, అబ్బా నీ బిడ్డను నేను. అందరూ పెడతారా? పాడదాం, ప్రభుని ఆరాధిద్దాం. అబ్బా నీ బిడ్డను నేను. Your father is a heavenly father. Your father is a loving father. అబ్బా నీ బిడ్డను, రబా శబ్దల పుల హందరిబా. ఓ
ద్రాక్షవల్లి నీవైతే నీలోని తీగను నేనయ్యా. ద్రాక్షవల్లి నీవైతే నీలోని తీగను నేనయ్యా. నీకు వేరై ఏమి చేయగలను, నీకు వేరై ఏమి చేయగలను, నీకు వేరై నేను చేయగలను. జీవము సర్వము నీవేగా, నీకు వేరై ఏమి చేయగలను. జీవము సర్వము నీవేగా. ఫలించెదను అతి పరవశించెదను, ఫలించెదను అతి పరవశించెదను. ఈ గానముతో లీనమయ్యేదను. డాడీ ఈ సంతోష గానముతో లీనమయ్యేదను. ఎంతో భాగ్యము నాకెంతో సంతోషము, ఎంతో భాగ్యము నాకెంతో సంతోషము. అబ్బా నీ బిడ్డను, అబ్బా నీ బిడ్డను. డాడీ అబ్బా, డాడీ అబ్బా నీ బిడ్డను నేను. డాడీ అబ్బా నీ బిడ్డను నేను. మంచి కాపరి నీవైతే నీలోని పిల్లను నేనయ్యా. మంచి కాపరి నీవైతే నీ చిన్ని గొర్రె పిల్లను నేనయ్యా. మంచి కాపరి నీవైతే నీ చిన్ని గొర్రె పిల్లను నేనయ్యా. దారి తప్పినే తిరిగినను, డాడీ దారి తప్పినే తిరిగినను. నన్ను వెదకి రక్షించితివి. దారి తప్పినే తిరిగినను, నన్ను వెదకి నడిపెదవు. పచ్చిక భయల చోట నాను సెదవిచ్చే ప్రభువు నీవేగా. పచ్చిక భయల చోట లల్లో సెదవిచ్చే ప్రభువు నీవేగా. ఎంతో భాగ్యం, ఎంతో భాగ్యము నాకెంతో సంతోషము, ఎంతో భాగ్యము నాకెంతో సంతోషము. అబ్బా నీ బిడ్డను, అబ్బా నీ బిడ్డను. డాడీ అబ్బా, డాడీ అందరూ పాడదాం బిడ్డారా. అబ్బా మన తండ్రిని జ్ఞాపకం చేసుకుందాం బిడ్డారా. అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను. అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను.
నడిపించిన తండ్రి, నిన్ను ఆదరించిన తండ్రి, నా ద్వారానే తప్ప నా తండ్రిని చూడలేరు. ఇదిగో యేసు ప్రభు వారికి తండ్రి, మనకని తండ్రి. ఓ చివరిగా వెళ్ళారు. అబ్బా నీ బిడ్డను నేను డాడీ, అబ్బా నీ బిడ్డను నేను. చివరిగా వెళ్ళారు అందరూ స్వరమెత్తి, అబ్బా నీ బిడ్డను నేను, 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 అబ్బా నీ బిడ్డను నేను డాడీ. అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను డాడీ, అబ్బా నీ బిడ్డను. అబ్బా నీ బిడ్డను నేను డాడీ, I am your son, I am your child, I am your child, I am your son. ప్రభు ఆ రోజు నాయన, పిల్లలారా మీరు ఏమైనా తెచ్చి ఉన్నారా అని అడిగాడు నా దేవుడు. పిల్లలారా అని పిలిచిన మన తండ్రి, డాడీ యు ఆర్ మై గుడ్ డాడీ. ప్రభు నా కన్న తండ్రి ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. నన్ను ప్రేమించిన తండ్రి, నన్ను కన్న తండ్రి, భౌతికంగా నన్ను కన్న తండ్రి, ఈ శరీరమైన సంబంధమైన తండ్రి నన్ను విడిచిపెట్ట వెళ్ళొచ్చు నాయన. కానీ నన్ను దేవా, నా ఇంటిని నువ్వు విడిచిపెట్టలేదు. ఎస్, యు ఆర్ ఎ రియల్ ఫాదర్, యు ఆర్ ఎ రియల్ ఫాదర్. నన్ను కన్న తండ్రి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇదిగో కొంతమంది తండ్రులు వారి బిడ్డలు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. కొంతమంది తండ్రులు బిడ్డలు కని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. We are not real father. తండ్రి తన కుమారుణ్ణి విడువడు, ఎడబాయడు. కానీ ఈ తండ్రి నిన్ను విడిచి వెళ్ళిపోయి ఉండొచ్చు. బట్ అవర్ ఫాదర్, అవర్ గాడ్, అవర్ ఫాదర్ నెవర్ లీవ్ యూ. అవర్ ఫాదర్ నెవర్ లీవ్ యూ. బికాజ్ అందుకనే అబ్బా నేను నీ బిడ్డను ఎలుగెత్తి మొరపెట్టు. డాడీ నీవు
నువ్వు నన్ను విడిచిపెట్టలేదు. అందుకనే నేను ఈరోజు నా ఎడ్యుకేషన్లో ముందుకు వెళ్తున్నాను, నా విజయంలో ముందుకు వెళ్తున్నాను, నా అనారోగ్య పరిస్థితుల్లో ముందుకు వెళ్తున్నాను, నా ఒంటరి పరిస్థితుల్లో ముందుకు వెళ్తున్నాను. యు ఆర్ మై ఫార్మర్. నా తండ్రి మంచి వ్యవసాయకుడు. నా కొరకు ఆయన కష్టపడ్డాడు, నా కొరకు ఆయన శ్రమించాడు, నా కొరకు ఆయన బాధపడ్డాడు, నా కొరకు ఆయన రక్తం కార్చాడు. Our Father is real hero. Our Father is real hero. No more hero is only one hero. Oh, is my Father. Jesus, Sarabala Shandala Baradura Balasia. Lift up your hand, everyone. Please raise your hand. Oh, thank you, Lord. ఇదిగో దేవా నా హృదయం, ఇదిగో దేవా మనసు. Come on everyone please. ఇదిగో దేవా నా హృదయం, ఇదిగో దేవా నా మనసు, ఇదిగో దేవా ఏహం ఇని కాల్చుమా. ఎవ్రీవన్ ప్లీజ్. పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. Submit your Father. Submit your Father today. Lord, I obey. Lord, I obey. Lord, I repent today. Lord, I obey. Please submit. దేవునికి అప్పగించుకో. ఇదిగో దేవా నా హృదయం, ఇదిగో దేవా. ప్లీజ్ చేంజ్ యువర్ థాట్, చేంజ్ యువర్ మైండ్. ఇదిగో నువ్వు సబ్మిట్ అవు. ప్లీజ్ సబ్మిట్. రిజెక్షన్, రిజెక్షన్. ఎవ్రీవన్ ప్లీజ్ రిజెక్ట్. Reject every sin in your life, in your heart. ఇదిగో దేవా నా మనసు, ఇదిగో దేవా ఈ దేహం, నీ అగ్నితో కాల్చుమా. పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఈ అగ్నితో కాల్చుమా. ఆహాహా హల్లెలూయా. ఆహా. You are healed. You are healed. Lift up your hand. Everyone please praise and worship together. Ha 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 ha. Hallelujah. Aha. Orahala mashandale brolo secre. Come on everyone please. Youth, young child, today father, today young woman. Rakadaromo sine. Aha ha ha. Halle. Prabhu nanu tandrini cheyaya. అయ్యా నన్ను తండ్రిని చేయయ్యా. వచ్చే ఈ పాటికి అయ్యా నా భార్య ఒడిలో ఒక బిడ్డ ఉండి భౌతికమైన తండ్రిగా చెయ్యయ్యా అని ప్రార్థించండి. కమన్ సే, ప్రార్థించండి. లాజరస్ ప్రే, ఆస్క్ యువర్ ఫాదర్. ఓ సల్మాన్ రాజు, ఆస్క్ యువర్ ఫాదర్. నా తండ్రి ఏది అడిగితే అది నీకు అనుగ్రహించును. నా తండ్రి చేపను అడిగితే, ఇదిగో ఏది అడిగితే ఐ విల్ గివ్ యూ. యువర్ ఫాదర్ విల్ గివ్ యూ. అవర్ ఫాదర్ ఈజ్ ఎ ప్రొవైడర్. ఆల్ నీడ్స్ ఆర్
Sharala Mahasalo Sakro Loba. Come on, ask everyone. Ask your father. అడగండి, ప్రభా నాకు ఒక బిడ్డ కావాలి, నేను తండ్రిని కావాలి. అలాగే తండ్రిలో నేను నా బిడ్డలకి మంచి గుడ్ ఫాదర్ అవ్వాలి. నేను మంచి తండ్రిగా మారాలి, నేను మంచి తండ్రిని అవ్వాలి. ఓ నమ షకబలమ రోదోలమ లేలేమే షకరాదురమ. కమన్ ప్రే 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 ప్రే. బిడ్డ, నేను ఈరోజు చాలా మంచి నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను. కమన్ బిడ్డలు, ప్రార్థన చేయండి. ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇస్ హియర్, మూవింగ్ అరౌండ్ దిస్ ప్లేస్. ఓరా షకరబల దొరబెల సందలో రిబారా దొరలోమో షక్రలో తోరియా లేరదురమ షైందలో. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. వి ప్రైజ్ యు లార్డ్, వి ప్రైజ్ యు, వి ప్రైజ్ యు, వి ప్రైజ్ యు. ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. యేసయ్య నీకు వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి. దేవానికి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవాది దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు. దేవా 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 దేవానికి వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసు నీకు వందనాలు, 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 స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. గ్లోరియస్ మైటీ లార్డ్. ప్రమన్ ప్రే ప్రే. బిడ్డారా, మనం ప్రార్థన చేద్దామా బిడ్డారా? టుడే ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ. నా ప్రభు నీకు మంచి సమయం ఇచ్చి ఉన్నాడు. ఆస్క్ యువర్ ఫాదర్. నీ తండ్రిని అడుగు, ప్రభువా ఇదిగో నా తండ్రి ఏది అడిగితే అది ఇస్తానని చెప్పి అన్నాడు. అవర్ గాడ్ ఈజ్ ఎ ఫాదర్, ఈజ్ ఎ రియల్ ఫాదర్. ద రియల్ ఫాదర్. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తాను. అడగండి, అడగండి ప్రభా, అడగండి తండ్రి దేవా యేసు. హల్లెలూయా. రషబల దురబల ఊరలమ షకల బరలమ. హలో, అడగండి, అడగండి. ఫాదర్, ఐ am asking today. Father, I am asking today. Father, please help me, O Lord. కుమారుడు అయినటువంటి యేసు ప్రభు వారు తండ్రిని అడుగుతున్నారు. తండ్రి నీ చిత్తమైతే, ఫాదర్ ఇఫ్ యు ఆర్ విల్లింగ్, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించవా. కుమారుడైనటువంటి యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన అడుగుతున్నారు, తండ్రి తండ్రి నీ చిత్తమైతే. ఈరోజు అడుగు, తండ్రి ఇదిగో ప్రభు ఇంకా నన్ను నీ సేవలో వాడుకోవడానికి, ఇదిగో దేవా ఈ బలహీనత, ఈ డయాబెటిస్, ఈ సిక్నెస్, ఈ కిడ్నీ, ఓ ప్రభు ఈ వ్యాధి, ఈ థైరాయిడ్, ఎనీ డిసీజెస్, ప్లీజ్ రిమూవ్ మై బాడీ. ప్రభువా నన్ను వాడుకో అయ్యా. తండ్రి తండ్రి నాలో నుండి బలహీనత తీసివేయ్యా, ఈ బీదరికాన్ని తీసివేయ్యా. నేను అడుగుతున్నాను, నా తండ్రిని అడిగితే ఫాదర్ విల్ గివ్ యూ. తండ్రి ఒక్కడే ఇవ్వగలుగుతాడు. అందుకే నువ్వు అడుగు. ఆస్క్ యువర్ ఫాదర్, ఆస్క్ యువర్ ఫాదర్, ఆస్క్ యువర్ ఫాదర్. రబల శబ రబలో దరమల షందలే క్రెలే దెరలే. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. నేను ఆరాధించే దేవుడు సర్వశక్తిమంతుడు. చిన్న బిడ్డారా, నేను ఆరాధించే దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఆయన అబ్రహాము దేవుడు, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, ఆమేన్, హల్లెలూయా ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. కమ్ ఆన్ బిడ్డలారా. మోషే ప్రార్థించగా ఆ ప్రార్థన విన్న దేవుడు. మోషే ప్రార్థించగా ఆ
ఆ ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థనను నా ప్రార్థనను ఎన్నడూ త్రోసివేయడు. నీ ప్రార్థనను నా ప్రార్థనను ఎన్నడూ త్రోసివేయడు. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. Come on everyone, please sing a song. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అబ్రహాము ప్రార్థించగా ఆ ప్రార్థన విన్న దేవుడు. అబ్రహాము ప్రార్థించగా ఆ ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థనను నా ప్రార్థనను ఎన్నడూ త్రోసివేయడు. నీ ప్రార్థనను నా ప్రార్థనను ఎన్నడూ. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. Big clap offering for Prabhu Jalanam. Come on, get it on. Come on, everyone, please. Big clap offering for Prabhu Jalanam. We give you honor. Honor. We give you honor. Honor your God today. Honor your God. Honor your daddy. Honor your father. Honor your father. Honor your father. Honor my father today. Shabara halaba robo le shakrelebe. Oh, agni mandu chudna de. The fire of God. The fire of God is here. Raba shabara kabalobo rele mehende le krelo shaladu. Come on everyone, please. Father, I am asking today, please help me, please save me, please heal me, please deliver me, please save me. Lord, I want this, I want child, I want money, I want happiness, I want, what do you want? Our God will give you, our Father will give you, our Father will give you. Oh, thank you, Lord. Hallelujah, 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 ఆమేన్. ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకున్నవాడవు, శంఖనెత్తుకొని నన్ను ప్రేమించిన వాడవు. ఏ పాటి వాడను నేను, ఎంతటి వాడను నేను, ఏ పాటి వాడను నేను, ఎంతటి వాడను నేను. ఆ పరిశుద్ధుడా కృపగల తండ్రి, ఈ ఆరాధనంతటిలోని కృపతోడుగా ఉంచి సహాయం చేసి నడిపించమని, సమస్తము నీ సాధీనంలో ఉంచుకున్నందుకు, నీ ఆధీనంలో ఉంచుకున్నందుకు రక్షకుడా నేను నీకే మహిమ చెల్లిస్తూ ప్రార్థన చేస్తూ వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియమైన దేని బిడ్డలారా, చాలా సంతోషం. మహాదేవుని కృపను బట్టి ఈ దినం మనం దేవుని సన్నిధిలో ఉన్న భాగ్యాన్ని ప్రభువు మనకు అనుగ్రహించాడు. ఒకసారి మనం ఒక కీర్తన జ్ఞాపకం చేసుకుందాం. 50వ దావీదు సంకీర్తనలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకొని మనకు ముందు వెళ్దాం.
50వ దావీదు సంకీర్తన ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని మనం ముందుకు వెళ్దాం బిడ్డలారా. 50వ దావీదు సంకీర్తన 13వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. వృషభముల మాంసము 50వ దావీదు సంకీర్తన 15వ వచనాన్ని చదువుకుందాం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరిచెదవు. చాలండి, మళ్ళీ చదువుదాం ఒకసారి. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, చెప్పండి, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను. చెప్పండి, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరుస్తావు. మీ అందరూ చెప్పండి, ప్రభువా నిజముగా నేను ఆపదలో ఉన్నాను. ప్రభువా నిజముగా నేను ఆపదలో ఉన్నాను. నేను నిజముగా మొర్ర పెడుతున్నాను. నన్ను విడిపించవా? చెప్తా, నన్ను విడిపించవా? ఇక్కడ ఎవరైనా ఆపదలో ఉన్నారండి? ఆపదలో ఉన్నారా? చాలామందికి ఆపదలో ఉన్నారా? అలా ఆపదలో ఉంటే ఇవాళ దేవునితో ఒక కమిట్మెంట్ చేసుకో, ఒక మాట ఇవ్వు. అదేంటి కదా, ఆపత్కాలంలో నేనున్నాను. చెప్పండి, ప్రభువా నేను ఆపత్కాలములో ఉన్నాను. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టు. ఇది తండ్రి చెప్పిన మాట. ఇది ఎవరు చెప్పిన మాట? ఆపత్కాలములో నీవు నన్ను గూర్చి మొర్రపెట్టు. హల్లెలూయా. అదే తండ్రి చెప్తున్నారు, నేను నిన్ను విడిపించెదను. అయితే అదే తండ్రి చెప్తున్నారు, అప్పుడు నీవు నన్ను మహిమపరిచెదవు. అప్పుడు నీవు నన్ను మహిమపరిచెదవు. మహిమ ప్రభు నీకే, ఘనత ప్రభు నీకే, మహిమ ప్రభు నీకే. అమూల్యమైన నీ రక్తముతో విడుదల నిశ్చితివి. అమూల్యమైన విడుదల నిశ్చితివి. రాజుల వలె our father is a real father. He is a honorable father. Hallelujah. Our father is a real father. Our father is a honorable father. అందుకే బిడ్డలారా, ఈ లోకంలో తండ్రి అనే ఆ పెద్ద పదం, అవునా, చాలా గొప్పది. కాబట్టి ఆ తండ్రి స్థానంలో ఉన్న వారందరికీ దైవజనుడిగా ఇంతమందికి నేను కూడా తండ్రిగా, ముందు అబ్రహాముని దేవుడు ఏ తండ్రి చేశాడు? నిన్ను అనేక జనములకు తండ్రినిగా చేస్తానన్నాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తానన్నాడు దేవుడు. అయితే అనేక జన్మలకు తండ్రిగా చేస్తానని మాట ఇచ్చిన దేవుడు, మన తండ్రి అనే దేవుడు మాట ఇచ్చి మాట తప్పునా? ఆయన మాట ఇచ్చి మాట తప్పడు. కాబట్టి ఆయన అబ్రహాము ఆ తండ్రిని తీసుకొని వచ్చి మన అందరికీ ఈరోజు విశ్వాసమునకు తండ్రి అయినటువంటి అబ్రహాముని బయటికి తీసుకొని వచ్చి, చూడు, నీవు లెక్కింపలేనంత విస్తారమైనటువంటి నీకు సంతానం అనుగ్రహించి నిన్ను తండ్రినిగా నేను చేసేదను.
చేస్తాను, నేను చేస్తాను. వెంటనే అబ్రహాము నమ్మాడు. అందుకే అబ్రహాము అది నీతిగా అది ఎంచబడెను. అంటే మన తండ్రికి ఏ క్వాలిటీ ఉంది? మాట ఇస్తే, చెప్పండి, మాట ఇస్తే తప్పడు కాదు, మాట ఇస్తే చేస్తాడు. హల్లెలూయా, చెప్పండి, మాట ఇస్తే చేస్తాడు. అందుకని ఆ తండ్రి మాట ఇవ్వాలి కానీ చేస్తాడు. చూడండి, ఈరోజు తండ్రి స్థానంలో ఉన్నటువంటి ఫాదర్స్, సో మెనీ ఫాదర్స్ ఆర్ హియర్. సో నేను మీకు కొన్ని దేవుని మాటలు చెప్పాలనుకుంటున్నా. చూడండి, మరి మన తండ్రి మాట ఇస్తే చేస్తాడు కదా. అవర్ ఫాదర్ ఈజ్ ఎ రియల్ ఫాదర్. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి తండ్రిని నేను అడుగుతున్నాను, మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీకు నేను ఒక ఆత్మీయ తండ్రిగా మీకు హెచ్చరిక చేస్తున్నాను. మీరు తండ్రి స్థానంలో ఉన్నారు కనుక మన తండ్రికి ఉన్నటువంటి మొదటి క్వాలిటీ, ఆయన మాట ఇస్తే చేస్తాడు. రెండవది బిడ్డలారా, ఆయన అబ్రహాముని అలాగే మాట ఇచ్చినట్లుగానే అనేక జనములకు తండ్రిగా చేసి అబ్రహాముని దీవించాడు. దీవించిన తర్వాత అబ్రహాము అన్నాడు, ఎన్ని ఇచ్చిననేమి నా కడుపును పుట్టిన వారసుడు లేడని. ఎక్కడో చిన్న అబ్రహాము అసహనాన్ని చూపించాడు. అందుకే చూడండి, ఎప్పుడైనా తండ్రి ఒకవేళ పిల్లలు ఎవరైనా కాస్తంత అలిగినట్టు, లేకపోతే ఒకవేళ చిన్నగా ముఖం చిన్నబుచ్చుకున్నట్టు, అవునా, తెలిస్తే చూస్తే ఆ తండ్రి ఆ బిడ్డను అంటాడు, అబ్జర్వ్ చేస్తాడండి. ఎవ్రీ ఫాదర్ ఈజ్ ఏ అబ్జర్వర్. హల్లెలూయా. అలా నేను ఎక్కువ చెప్పను, కొన్ని ఇన్స్ట్రక్షన్తో కొన్ని మాటలు ఒక వాటి అంటే మన తండ్రిలో ఉన్నటువంటి క్వాలిటీ కొన్ని విషయాలు చెప్పి ముగించబోతున్నాను. ఓకే, అందుకే నేను ఎక్కువ సమయం చెప్పకూడదు అనుకున్నాను. నేను ఎందుకు ప్రేయర్ చేయాలనుకుంటున్నాను. ద ఫస్ట్ క్వాలిటీ, అవర్ ఫాదర్ మాట ఇస్తే నెరవేరుస్తాడు. రెండవది, ఫాదర్ ఈజ్ ఏ అబ్జర్వర్. హల్లెలూయా, గమనించును. అందుకనే ఒక అక్క పాట రాశారు కదా, గమనించును నిన్ను గమనించును ప్రతి పరిస్థితిని గమనించును నిన్ను. అందుకే చూడండి, లోకంలో తల్లైనా గమనించదండి, తండ్రి ఖచ్చితంగా గమనిస్తాడు. అందుకనే ఎనీ ఫాదర్, ఫాదర్ని చూడండి, ఆఫీస్ నుంచి లేకపోతే ఆ యొక్క ఆ డ్యూటీ నుంచి బయటికి వెళ్ళి వచ్చిన తండ్రి వచ్చిన తర్వాత ముందు ఆ క్యారేజ్ అది అక్కడ పడేసి సమ్ సర్చింగ్. హల్లెలూయా. లేరా ఇంట్లో? ఎవరు లేరా? ఎవరు లేరా? వీళ్ళు మీ పిల్లలు ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళు సర్చింగ్. అవర్ ఫాదర్ ఈజ్ సర్చింగ్. హల్లెలూయా. వెతుకుతాడు. అందుకే అదే తండ్రి చెప్తున్నాడు, నన్ను వెతకండి. అందుకనే యెహోవాను వెతుకు వారికి, హల్లెలూయా చెప్పండి, యెహోవాను వెతుకు వారికి. అవునా? వీళ్ళు గమనించండి, ఫాదర్ ఈజ్ ఏ అబ్జర్వర్. గమనిస్తాడు. చెప్పండి, ఫాదర్ ఏం చేస్తాడు? అన్ని గమనిస్తాడు. ఇంటిని గమనిస్తాడు, నిన్ను గమనిస్తాడు. చాలామంది పొరపాటు పడతారు, నా తండ్రి నన్ను వదిలేశాడా? నో, ఫాదర్ ఇస్ నాట్ లీవ్ యూ. హల్లెలూయా. తండ్రి ఎప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఒకవేళ ఇహలోక సంబంధమైన తండ్రులు విడిచిపెట్టొచ్చేమో కానీ ఆయనను నమ్ముకొని ఆపత్కాలములో ఉన్నావని నీవు గనక ఆయన్ను వెతికితే, ఒకవేళ నీవు దిగులుగా ఉంటే, ఒకవేళ నువ్వు బాధలో ఉంటే, ఒకవేళ నీవు అసహనంతో ఉంటే, ఇక్కడ ఎవ్వరూ వెతకకపోయినా నాలాంటి వారి యొక్క నోటిలోనికి, ఈ ప్రవక్త లాంటి హృదయంలోనికి వచ్చి one person is there. Hallelujah. One person is there. ఆమె చాలా ఇబ్బంది పడుతుంది. దిస్ టైమ్ గాడ్స్ టోల్డ్ మీ, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు,
వన్ పర్సన్ ఈజ్ దేర్. డోంట్ వరీ బిడ్డ, నీ కన్నీటిని నేను చూస్తున్నాను. అందుకే కొంతమంది సేవకులు అలాగ నిలవబడినప్పుడు వారిని దేవుడు వారుకున్న పిలుపుని బట్టి దేవుడు వారితో మాట్లాడి, ఒక్కవేళ నువ్వు అసహనంతో, దిగులుతో, బెంగతో వస్తే అవర్ గాడ్ ఈజ్ అబ్జర్వర్. హల్లెలూయా. అవర్ గాడ్ ఈజ్ అబ్జర్వర్. నువ్వైనా ఆయనను వెదకకపోవచ్చు కానీ, నేనైనా ఆయనను వెదకకపోవచ్చు కానీ, ఆయన మనల్ని నిత్యము ఆయన వెతుకుతాడు. హల్లెలూయా, వెతుకుతాడు. అందుకనే ఈ భౌతిక సంబంధమైన ఫాదర్ దగ్గరికి వస్తే, ఫాదర్ ఈజ్ రోమింగ్. హల్లెలూయా. ఎట్లా అట్లా వెతుకుతాడు. నేను చూశాను పాస్టర్ గారి ఇంట్లో చూస్తే, ఆయన ఒకవేళ బయటకు వచ్చిన, చిన్నోడు లేదా, చిన్నోడు ఏది అడుగుతాడు. ముందు ఆవిడని అడగలే. ఆయన ఒకవేళ ఎప్పుడైనా వెళ్ళి వచ్చినప్పుడు ఆయన అక్కడి నుంచే ఒకవేళ కనబడకపోయినా ఆయన అడుగుతాడు, చిన్నోడా అని పిలుస్తాడు. ఫాదర్ ఈజ్ ఏ అబ్జర్వర్. ఆర్ యు అండర్స్టాండ్? అర్థమవుతుందా? ఒక్కసారి మీరు అందరూ పోండి. హల్లెలూయా. ఆయనే కనుక నిన్ను నన్ను గమనించకపోతే ఈరోజు నువ్వు ఆ కుర్చీలో కూర్చోలేవు, నేను ఈ ప్లాట్ఫామ్ ఎక్కలేను, నువ్వు స్తుతించలేవు, ఈ మెట్లు ఎక్కి, ఈ స్టెప్స్ ఎక్కి ఇక్కడికి నీవు సంతోషంగా రాలేవు. నన్ను గమనించినాడు, నా కష్ట స్థితిలో నా తండ్రి నన్ను విడువలేదు. ఎంతమంది నమ్ముతున్నారు ఇలాగా? చాలామంది అనుకుంటున్నారు నన్ను నా తండ్రి విడిచిపెట్టేసాడండి. చాలామంది చూడండి, ఎగలోకుతున్న తండ్రులు వాళ్ళ నాన్నని తిడతారు. అవునా? వాళ్ళ నాన్నని తిడతారు. మా నాన్న ఏమి ఇచ్చాడు నాకు, మా నాన్న ఏమి ఇవ్వలేదు, మా నాన్న ఏమి ఇచ్చాడండి నాకు, మా నాన్న ఏమి ఇవ్వలేదు. అవునా? అందుకనే మూడవది, ఫాదర్ ఈజ్ ఎ గివర్. హలో, అర్థమవుతుందా? రెండవది ఏంటి? ఫాదర్ ఈజ్ ఎ అబ్జర్వర్. అందుకే మీకు మూమెంట్ చెప్తున్నాను, చిన్న ఉదాహరణ చెప్తున్నాను. నీ తండ్రి ఇంటికి వస్తాడు, ఆ బ్యాగ్ అక్కడ పడేస్తాడు. ఫాదర్ ఈజ్ సర్చింగ్. వేర్ ఈజ్ పెద్దోడు లేడా, చిన్నోడు లేడా, ఏమి అలా ఉందేమది, ఇలా ఉందేమది. దట్ టైం ఫాదర్ చాలా బాధ నొందుతాడు. ఎందుకో తెలుసా? తండ్రి ఎప్పుడు కూడా కష్టపడే తండ్రి కదా. ఆయన శ్రమించి ఇంటికి వచ్చిన తర్వాత, అవునా, ఆ పరిస్థితులన్నీ గమనించిన తర్వాత ఆ తండ్రి ఒక్కసారే కొన్ని దిగులుతో కూడినటువంటి విషయాల్ని ఆ తండ్రి గమనించి చూసినప్పుడు అదే తండ్రి ఒక్కొక్కసారి సన్నగిల్లిపోతాడు, అదే తండ్రి దిగులు పడిపోతుంటాడు. అందుకనే ఆ రోజుల్లో పూర్వీకులు చెప్తుండేవాళ్ళు, ఇంటికట్ట భర్త వస్తట భార్య, అప్పుడండి ఇప్పుడు కాదు, భార్య అట ఎదుర్కొని వెంటనే ఆ బ్యాగ్ తీసుకొని వెంటనే ఆయన చేతున్నటువంటి ఆ యొక్క బ్యాగ్, ఆ క్యారీ బ్యాగ్ లేకపోతే ఎక్సెట్రా ఏదైనా తీసుకొని, ఇన్ని వాటర్ తాగుతారా, కొద్ది వాటర్ తాగని ముందు. ఈరోజు ఆ ప్రేమ లేదు. ఆయన వస్తాడు, షీ స్లీపింగ్ నా, నాన్న వస్తే నువ్వు అన్నం పెట్టి, నేను లేగలేను అని చెప్పి నాకు మోషన్స్ అని చెప్పాను. సో మెనీ వైఫ్స్, సో మెనీ ఉమెన్స్, కొంతమంది ఉండొచ్చు, ఐ డోంట్ నో, నాకు తెలియదు. సో అలాగా ఆ తండ్రి అంత వెక్స్ అయి వచ్చినా కానీ బిడ్డలారా, కష్టపడి శ్రమించి వచ్చినా కానీ అయినా ఆ తండ్రి తన బాధను, తన వెనక అన్నీ మరిచి, వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకై ఆయన శ్రమించే, హీఈస్ ఎ గ్రేట్ ఫార్మర్. అవర్ ఫాదర్ ఈజ్ ఎ ఫార్మర్. హల్లెలూయా. కాబట్టి అవర్ ఫాదర్ ఈజ్ ఎ ఫార్మర్. అందుకే మనం చక్కగా పాడతాం, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ చేతిలోనే ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా. అవర్ ఫాదర్ ఈజ్ ఎ ఫార్మర్. హల్లెలూయా.
మరి మాకు మా తండ్రి ఉండేవారు, మా నాన్నగారు ఎప్పుడు ఏం తేవాలనుకోండి, మాకు ఒక ఫాదర్ ఉన్నారు, బిగ్ ఫాదర్. మరి మేము ఎప్పుడు పెదనాన్న చిన్న పిలుచుకోము. మా ఫాదర్ అక్కడ బాగా మేమందరం కలిసి ఉండేవారు. ఆయన వచ్చినప్పుడు ఇన్ని మూటలు, ఇన్ని పప్పలు అన్నీ తీసుకొని వస్తూ ఉంటే టైం అయ్యేసరికి సరిగ్గా 3-4 టైంకి మా ఫాదర్ వచ్చేస్తారు అని టైంకి, అవునా, చాలామంది అక్కడ ఎదురుగా కాసుకొని బిడ్డలు, హల్లెలూయా, సన్స్ అండ్ డాటర్స్ ఆర్ వెయిటింగ్. ఎందుకు? ఫాదర్ తీసుకొని. అందుకనే ఫాదర్ ఎప్పుడు ఉట్టి చేతితో రాకూడదండి. హలో ఫాదర్స్, ఫాదర్ ఎప్పుడు కూడా ఉట్టి చేతులతో రాకూడదు. ఏదో ఒకటి తెస్తాడంట ఫాదరు. చెప్పండి, ఏదో ఒకటి తెస్తాడా? మరి అలాంటి అనుభవం ఉందా మీకు? హలో, అలాంటి అనుభవం ఉందండి? యువర్ ఫాదర్ ఈజ్ ఎ గివర్. హల్లెలూయా, యువర్ ఫాదర్ ఈజ్ గివర్. ఫాదర్ ఎప్పుడు ఇచ్చేవాడిగా ఉన్నాడు, అలాగే ఫాదర్ తెచ్చేవాడిగా ఉన్నాడు. కమన్, ఒకసారి ఇప్పుడు ఈరోజు ఫాదర్స్ డే జరుపుకున్న ప్రతి ఫాదర్కి ఒకసారి గట్టిగా చప్పలు కొట్టి వారిని బట్టి దేవునికి మహిమ చెల్లిద్దామా? హల్లెలూయా. అయితే పిల్లలందరూ మేమందరూ ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. ఈ లోపల రాకనే వచ్చాడు ఆయన. ఆ యొక్క స్టెప్ ఎక్కగానే పిల్లల్లో ఆనందం, మాలో ఆనందం ఎంత అంత కాదండి. ఎవరికి కావలసిన ఆ పొట్లం, ఆ ప్యాకెట్ పట్టుకెళ్ళిపోయేవాళ్ళం. ఒకవేళ ఆయన ఏం చేసేవాడు తెలుసండి, అంటే మేము అక్కడే ఎక్కువ అనుభవించామండి. నేను రియల్గా చెప్తున్నాను. ఆమె లేనప్పుడు కూడా చాలా సందర్భాలు చెప్పాను. హల్లెలూయా. అందరూ తీసుకుంటారు. ఒకవేళ ఎవరైనా వెళ్ళకపోతే ఆడే అలా ఉన్నాడేమి, ఇది అడిగిచ్చి దేవునికి స్తోత్రం, నువ్వు తీసుకో ఇది. హల్లెలూయా. అందుకేనండి ఫాదర్ పోస్ట్ అన్నది ఈజ్ ఎ గ్రేటెస్ట్ పోస్ట్ అండి. అయితే ఆ ఫాదర్లు కూడా మరి విలువగా కాపాడుకోవాలి. హల్లెలూయా. ఫాదర్ పోస్ట్ ఈజ్ హైయెస్ట్ పోస్ట్, ఈజ్ హానరబుల్ పోస్ట్. ఫాదర్ పోస్ట్ ఈజ్ ఎ వాల్యుబుల్ పోస్ట్. హల్లెలూయా. అందుకని నేను పాస్టమ్మ గారి యొక్క తండ్రి గారిని చూశాను. నేను ఇప్పుడు అలాగంటే ఇప్పుడు ఆ నాన్న గుర్తు చేసి వెళ్ళిపోమంటుంది, తీసుకెళ్ళమంటుంది. నేను అంటే కొన్ని ఫాదర్స్ నేను గమనించాను. అందుకని ఈ భూమి మీద మంచి తండ్రులు ఉన్నారు, చెప్పండి, మంచి తండ్రులు ఉన్నారు. అలాగే కొంతమంది డిజార్డర్స్తో ఉన్నటువంటి తండ్రులు కూడా ఉన్నారు. నేను వాళ్ళ కోసం మాట్లాడట్లేదు, నా తండ్రి కోసం మాట్లాడుతున్నాను. నా తండ్రిలో ఉన్న క్వాలిటీ కనీసం ఈరోజు ఫాదర్స్ డే జరుపుకున్నటువంటి వారిలో కొంతమందికైనా ఆ తండ్రిలో ఉన్న విలువలు ఈ రోజు నుంచి మన జీవితంలోనికి అన్వయించుకొని మన జీవితంలో కలిగి ముందుకెళ్తే నెక్స్ట్ ఫాదర్స్ డేకి నీ పిల్లలు అంటారు, మై ఫాదర్ ఈజ్ గాడ్. మై హలో, మరి నేను కూడా స్పిరిచువల్ ఫాదర్ని కదా, నేను కూడా మంచి ఫాదర్నే కదా, చెప్పండి. హలో, నేను మంచి ఫాదర్నే కాదా? హల్లెలూయా. నేను చాలామందికి ఇస్తాను. హల్లెలూయా. అవునా, చాలామందికి నేను ప్రేమిస్తాను, అలాగే అబ్జర్వ్ చేస్తాను. హల్లెలూయా. బట్ ఇట్స్ నాట్ మై క్వాలిటీస్. హల్లెలూయా. నేనే కనుక తండ్రిని కలిగి ఉండకపోతే, నేనే కనుక ఆ ప్రభు రక్తంలో కడగకపోతే ఆ క్వాలిటీ నాలో కూడా రాదండి. అందుకని యేసు ప్రభువుని నేను తెలుసుకున్నందుకు ఐఎమ్ వెరీ 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 అవునా లక్కీ పర్సన్. నేను చాలా అదృష్టవంతునండి. ఎందుకు తెలుసా? ఆయన క్వాలిటీలో కనీసం ఆయనకి కోట్ల క్వాలిటీ ఉంటే, ఫాదర్స్ కోట్ల క్వాలిటీ నా ప్రభుకుంటే, అందులో ఈరోజు నేను చెప్పే క్వాలిటీ ద ఫస్ట్ క్వాలిటీ, అవర్ ఫాదర్ ఈజ్ ఏ అబ్జర్వర్. అందులో నువ్వు కూడా ఉన్నావు కాబట్టి గమనించయ్యా మీ ఇంటిని. హల్లెలూయా. గమనించు నీ ఇంటిని. నీ ఇంట్లో ఏం జరుగుతుందో గమనించు, నీ పిల్లల్లో ఏం జరుగుతుందో గమనించు. అందుకే నాకు చాలా ఇష్టమైనటువంటి మాట అండి, నెహెమ్యా రాజు దగ్గర గిన్నె అందించేవాడిగా ఉన్నాడండి. గిన్నె అందించేవాడు ఉంటే నెహెమ్యా చాలా దిగులుతో, చాలా బెంగతో ఆ యొక్క రాజుకి ఆ గిన్నె ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు, హీజ్ ఎ కింగ్, హీజ్ ఎ లీడర్, హీజ్ ఎ ఫాదర్. అవునా?
హీజ్ ఎ ఫాదర్. ఆయన తండ్రి. ఆ నెహెమ్యాను చూసి అంటున్నాడు, నెహెమ్యా, ఎందుకు నీ ముఖం అంత చిన్న బుచ్చుకొని ఉంది? చూస్తారా ఒకసారి? కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా. నెహెమ్యా ప్లీజ్ కమ్ హియర్ అన్నాడు. ప్లీజ్ కమ్. చూడండి, ఫాదర్ ఆ కింగ్. బిడ్డారా, కింగ్ అంటే ఎవరండి? అవునా? మనకి ఇప్పుడు ఈరోజు మన భారతదేశానికి ఎవరు మొదటి బిడ్డ, మొదటి వ్యక్తి ఎవరు? హూ ఈజ్ ఫస్ట్ పర్సన్ ఇన్ ఇండియా? చెప్పండి. ప్రధానమంత్రి, రాష్ట్రపతి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, రాష్ట్రపతి. అవునా? ఈజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అందుకనే ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎ కింగ్, ఈజ్ ఎ ఫాదర్. ఆయన చూస్తున్నాడు, నెహెమ్యా నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ ముఖము విచారంగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని. నీ హృదయము ఎందుకో దుఃఖముతో ఉందని నేను గ్రహించుచున్నాను, గమనిస్తున్నాను. సంథింగ్ హ్యాపెన్. హల్లెలూయా. చూసారా? అందుకనే ఫాదర్కి ఎప్పుడు కూడా దీర్ఘమైన మనసు ఉండాలా, అబ్జర్వేషన్ ఉండాలా, గమనించాలా. నీ ఫ్యామిలీలో ఏం జరుగుతుంది, నీ పిల్లల మధ్య ఏం జరుగుతుంది, నీ కుటుంబంలో ఏం జరుగుతుంది. అలాగే బిడ్డలారా, ఇక్కడ కూడా చాలామంది తండ్రులు ఉన్నారు కదా. హలో, ఈ స్పిరిచువల్ మినిస్ట్రీలో, ఈ ఆధ్యాత్మిక పరిచయంలో చాలామంది ఫాదర్స్ ఉన్నారు. ఎవ్రీ ఫాదర్ ఈజ్ అబ్జర్వర్. హల్లెలూయా. గమనించాలా, వెతకాలా. అలాగే ఫాదర్ వెతుకుతాడండి. హల్లెలూయా. ఈజ్ ఫాదర్ ఈజ్ అబ్జర్వర్, ఫాదర్ ఈజ్, అవునా, గివర్. అవునా? మూడుదేం చెప్పాం? ఫాదర్ ఈజ్ ఏ ఫార్మర్. హల్లెలూయా. చెప్పండి, ఫాదర్ ఈజ్ ఏ ఫార్మర్. చాలామంది అంటారు, మా డాడీ చాలా కష్టపడతాడండి, మా డాడీ చాలా కష్టపడతాడు, 24 hours కష్టపడతాడు. అందుకనే మా నాన్నగారిలో నాకు నచ్చిన క్వాలిటీ, మా నాన్నగారు మా కోసం ఆయనకు సరైనటువంటి ఆ తండ్రి సహకారం లేకపోయినా ఓన్గా ఎదిగినటువంటి మా తండ్రులు, ఇట్లా నిజం చెప్తాను, వాళ్ళు అప్రిషియేట్ చేయాలా. వాళ్ళు రాత్రి పగలు కష్టపడ్డారండి. వావ్ టైం, డే టైం, నైట్ టైం కూడా కష్టపడినటువంటి రోజులు ఉన్నాయి బిడ్డారా. అందుకనే వ్యవసాయకుడు అంటే, వ్యవసాయకుడు ఎందుకన్నాడు తెలుసా? వ్యవసాయకుడు ఎప్పుడు కూడా కష్టపడతాడు. హల్లెలూయా. అందుకనే ఈ లోకంలో అందరికంట ఎవరు నీచంగా కనబడుతున్నట్టున్నారంటే, మనం ఒకవేళ ఏదైనా పల్లెటూళ్ళలోకి పోయామనుకోండి, అవునా, ఒకవేళ అక్కడ ఎవరైనా రైతు కనబడితే, ఒకవేళ నువ్వు మంచి బట్టలు కట్టుకుంటావు, రైతుని చూడగానే అబ్బా ఇంత బుర్రదరా బాబు, అలా కూలి పని చేసుకుంటాడండి. రైతుని ఎవరు ప్రేమించరండి, రైతుని ఎవరు గుర్తించరండి. కానీ బిడ్డారా, అదే రైతు లేకపోతే నో ఫుడ్ అండి. హల్లెలూయా. నో వైట్ రైస్ అండి. హలో, నో ఫ్రెష్ వెజిటేబుల్స్, నో రైస్, నో వెజిటేబుల్స్, నో 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 ప్రోటీన్ ఫుడ్స్. బికాస్ ఇంత రావడానికి కారణం ఎవరు? ఎవరు 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 ఫార్మర్. అంటే ఎవరు కష్టపడితే వచ్చింది. అందుకే మా భౌతిక సంబంధం లోకంలో తండ్రులు అంటారు, నేను సస్తే నీకు తెలుస్తుంది, నేను లేకపోతే నీకు తెలుస్తుంది. అరే బాబు, ఒరే ఫాదర్, మై డియర్ ఫాదర్, మై డియర్ సన్, నేను చెప్తున్నాను, ఎస్ నేను నీకు ఏకీభవిస్తున్నాను. కానీ నిన్ను పోషించి, నిన్ను కాపాడుతూ, నిన్ను రక్షించి, నిన్ను నడిపించి, నీకిచ్చి నిన్ను బలపరిచి, నిన్ను స్వస్థపరిచిన తండ్రి ఉన్నాడే, ఆ తండ్రి ఈజ్ ఎ ఫార్మర్. ఆయన నీ కొరకు కష్టపడి అన్నాడు కాబట్టి ఈరోజు నువ్వు కష్టపడగలుగుతున్నావు. హల్లెలూయా. ఆయన నీ కొరకు శ్రమ పడ్డాడు కాబట్టి ఈరోజు నువ్వు శ్రమ పడతావు. అందుకని బిడ్డలారా, ఆయన పడిన శ్రమ దగ్గర నేను పడిన శ్రమ పెద్ద శ్రమేమీ కాదు అంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే బిడ్డలు గమనించండి,
మూడవది చూస్తే ఫార్మర్. అవునా? ఫార్మర్, రైతు, వ్యవసాయకుడు, కష్టపడేవాడు. అందుకనే యేసు ప్రభువారు సమాధి దగ్గరికి వెళ్ళేసరికి మరియా వెళ్ళి చూస్తున్నప్పుడు ఆ మరియా యేసు ప్రభువారిని వెతుకుతుంటే ఒక ఆయన అంటాడు, ఆయన తోటమాలి. ఏమన్నాడు? తోటమాలి. ఆమె అనుకుంటుంది తోటమాలి. నిజమే, నా తండ్రి తోటమాలి. తోటమాలి ఏం చేస్తాడండి? బాగు చేస్తాడు, ఎరువు తెస్తాడు, గొప్పు తవ్వుతాడు, దాన్ని తిరిగి బాగు చేస్తాడు. తిరిగి మరలా ఒకవేళ అది చచ్చిపోతూ ఉంటే మరలా తిరిగి నా ప్రభు. అవునా? ఆ వ్యవసాయకుడు, ఆ తోటమాలి. అందుకనే తోటమాలి అనే వ్యక్తి కాపాడుతాడండి. హీఈస్ ఎ ప్రొటెక్టర్. అందుకనే ఫాదర్ ఇస్ ఎ ప్రొటెక్షన్. హల్లెలూయా చెప్పండి. ఫాదర్ ఈజ్ ఏ ప్రొటెక్షన్. బిడ్డలారా, ఫాదర్ ఎప్పుడు కూడా కుటుంబాన్ని కాపాడేవాడు. హల్లెలూయా. హలో, ఫాదర్ ఈజ్ ఏ ప్రొటెక్టర్. హల్లెలూయా. అది చాలామంది అంటారు, కొంతమంది తండ్రులు, భర్తలు అంటారు, నేనేం చేస్తాను, నా దగ్గర ఉంటే నేను ఇస్తాను. దిస్ ఇస్ వెరీ బ్యాడ్. నేనుంటే, నా దగ్గర ఉంటే ఇస్తాను అన్నది తప్పు. కానీ ఆ తండ్రి అయితే ఏదో ఒకలాగా తెచ్చి ఇచ్చేటటువంటి ఈజ్ ఎ గ్రేట్ గివర్. హల్లెలూయా. అందుకే నీ తండ్రి చేతులు ఎత్తేసిన ఆ తండ్రి మాత్రం చేతులెత్తాడు. అందుకని ఆయన ఏదో ఒకలాగా ఏం చేయాలా, అయ్యో నా బిడ్డకి ఏం చేయాలా, నా కొడుకుకి ఏం చేయాలా, అయ్యో ఈ కుటుంబానికి ఏం చేయాలా, అయ్యో పేదరికంలో ఉన్నదే ఏం చేయాలా, వాట్ ఐ యామ్ డూయింగ్ అని వెంటనే బిడ్డలారా ఆలోచనలోకి తెచ్చుకొని ఇచ్చేటటువంటి గొప్ప తండ్రి ఆ తండ్రి. హల్లెలూయా. ప్రొటెక్ట్ చేస్తాడు దేవుడు. అంటే అవర్ ఫాదర్ ఈజ్ ఏ ప్రొటెక్షన్. హల్లెలూయా. తండ్రి రక్షించేవాడు. అందుకని ఒక సందర్భంలో హిజ్కియా ఆ పెద్దల్ని పంపించినటువంటి సందర్భంలో రబ్షాకే కొన్ని మాటలు పలుకుతాడు. ఏం తెలుసా? రబ్షాక్ అంటాడు, ఇదిగో మీరు హిజ్కియా మాటలు నమ్మి ఇదిగో అక్కడ అవి ఉన్నాయని ఇవి ఉన్నాయని ద్రాక్షరసం ఉందని అది ఉందని ఇది ఉందని మీకు నమ్మబలుకుతున్నాడే, అతని మాటలు మీరు నమ్మొద్దు. హల్లెలూయా. చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 36వ అధ్యాయము 14వ వచనం. రబ్షాకే పలికిన మాటలు. హిజ్కియా చేత మోసపోకుడి, మిమ్మును విడిపింప శక్తి చాలదు. చూడండి ఎవరు చూడండి ఇక్కడ హిజ్కియా అని ఒక వ్యక్తి వచ్చి ట్రాప్ చేస్తూ పక్కతో పట్టిస్తుంటున్నాడు, మోసపరచాలని చూస్తుంటున్నాడు. ఇదిగో హిజ్కియా మాటలు నమ్మి యెహోవా హిజ్కియా ఏం చెప్తున్నాడు? హీఈస్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్, హీఈస్ ఎ కింగ్, హీఈస్ ఎ లీడర్. ఇక లోక సంబంధమైన ఆత్మీయ తండ్రి చెప్తున్నాడు, స్పిరిచువల్ ఫాదర్ అయినటువంటి హిజ్కియా అంటున్నాడు, ప్రార్థించే హిజ్కియా అంటున్నాడు అట. హిజ్కియా అంటున్నాడు అట ఏమని? యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవాను విడిపిస్తాడు. నీ పట్టణము అష్షూరు రాజుకు చిక్కగా పోవునని హిజ్కియా చెప్తున్నాడే. హిజ్కియా చెప్పిన మాట అంగీకరింపకూడదు. అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా నాతో సంధి చేసుకొని నా యొద్దకు మీరు బయటికి వచ్చిన ఎడల మీలో ప్రతి మనిషి
ప్రతి మనిషిని తన ద్రాక్ష చెట్టు ఫలమును తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచుండును. బిడ్డలారా, ఇక్కడ ఈ యొక్క హిజ్కియా మాటలు మీరు నమ్మొద్దు. అతడు ఎవరి రెఫరెన్స్ చెప్తున్నాడు, ఎవరి రెఫరెన్స్ చెప్తున్నాడు తెలుసా అని ఎవరు చెప్తారు తెలుసా? సాక్షాత్తు అపవాది సంబంధించిన మనిషి అంటున్నాడు, ఇదిగో యెహోవా మిమ్మలను విడిపించును అని మీకు చెప్తున్నాడే అని. చూసారా, హిజ్కియా కూడా ఏం చెప్తున్నాడు? తండ్రి విడిపించును. ఎస్, మనం ఏం చదువుకున్నాం? 55వ కీర్తన, ఆయన మనలను విడిపించును, నేను ఆయనను మహిమపరచెదను. హల్లెలూయా. అంటే హిజ్కియా చెప్పింది వాస్తవా కదా? హిజ్కియా చెప్పింది వాస్తవం. యెహోవా నిన్ను విడిపిస్తాడని మీకు చెప్తున్నాడే. హిజ్కియా మాటలు మీరు నమ్మొద్దు. నా దగ్గర రండి, నేను మీకు ద్రాక్షారసం ఇస్తాను, మంచి ద్రాక్షారసం ఇస్తాను, నాతో సంధి చేసుకోండి, నేను మంచి సమృద్ధి ఇస్తాను, మంచి అంజూరపు అడలిస్తాను, ఇదిగో నీకు అవి ఇస్తాను, ఇవి ఇస్తాను అని ఈరోజు అపవాది కొంతమంది తండ్రులను ట్రాప్ చేస్తూ ఉండొచ్చు. కానీ నీవు నమ్మిన ఎడల, నీవు ఈరోజే ఆయనను వెతికిన ఎడల, నీవు ఈరోజే ఆయనను ప్రేమించిన ఎడల, తండ్రి తన ప్రేమించిన కుమారుణ్ణి ఆస్తికి కర్తలుగా చేస్తాడట. హల్లెలూయా. అందుకని అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నిన్ను అతను తప్పించదను. నేను అతనికి శ్రమలో తోడై ఉండేదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక అతను తప్పించదను. అతడు నన్ను ఘనపరచుచున్నాడు కనుక నేను అతన్ని ఘనపరచెదను. అతన్ని విడిపించి గొప్ప చేసేదను. చెప్పండి, అతన్ని విడిపించి గొప్ప చేస్తాను. అప్పుడు మనం ఏం చేయాలా? మనము అతన్ని మహిమపరచాలి. చూడండి, ఈరోజు అతడు మనల్ని విడిపించాడు, మనల్ని గొప్ప చేశాడు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నా దేవుడు ఒకరోజు నాకున్న బంధకాల్లో నుంచి నన్ను విడిపించి నన్ను ఎప్పటికప్పుడు నన్ను హైలైట్ చేస్తున్నాడు, నన్ను హానర్ చేస్తున్నాడు. ఎంతమంది ఉన్నారు ఇలాంటి వారు? నా తండ్రి నన్ను విడిపించి ఎప్పటికప్పుడు గౌరవిస్తున్నాడండి, గౌరవప్రదంగా నిలబెడుతున్నాడండి. నా కుటుంబం మధ్యలో, నా రక్త సంబంధుల మధ్యలో, నా సంఘం మధ్యలో, వారి మధ్యలో, వీరి మధ్యలో నా తండ్రి నన్ను వెతికి రక్షించి విడిపించి నా తండ్రి నాకు అడిగినది ఇచ్చి నన్ను హానర్ చేస్తున్నాడు. అందుకనే నా ప్రభు, నా తండ్రి చెప్తున్న మాట, నేను తలగా ఉంచదును కానీ తోకగా ఉండవు. తల is a head, is a father, is a head. హలో, నిన్ను తలగా ఉంచుతాను. ఆమేన్. ఎంతమంది ఇక్కడ తలలు ఉన్నాయి? మీ తల్ల మీరు చూడండి, మాస్టర్ గారు మీరే చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎంతమంది తలలు ఉన్నాయి ఇక్కడ? కమాన్, రైజ్ యువర్ హ్యాండ్. బాబు, ఇంకా మీ తలలో అవ్వలేదు. ఓకే, లాజరస్ ఫాదర్ అయిపోయావు నువ్వు. హల్లెలూయా. బయటకు చూపించారు కదా, అయిపోయావు. అవునా? ఖచ్చితంగా నువ్వు తండ్రి అవుతావు. తండ్రి అయిన తర్వాతే నువ్వు ముసలి అవుతావు. తండ్రి అయిన తర్వాతే నీకు, అవునా, అప్పుడే నువ్వు రోగం అన్నది నీకు కలుగుతా తప్ప ఆయన అప్పుడు పెద్ద రోగం కాదు. అప్పుడే నువ్వు కష్టపడాలి. స్టిల్ యు ఆర్ యంగ్. బికాస్ నా దేవుడు నిన్ను తండ్రిగా ఆయన చేయబోతున్నాడు. హల్లెలూయా. సొలొమోన్ ఆయన నిన్ను తండ్రిగా చేస్తాడు. ఎందుకు తెలుసా? ఫాదర్, తండ్రి తాను చెప్పింది, చెప్పండి, తాను చెప్పింది చేస్తాడు. అవునా? ఫాదర్ ఈజ్ ఎ అబ్జర్వర్, గమనిస్తాడు. ఫాదర్ మన కొరకు వ్యవసాయకుడిగా, తోటమాలిగా, ఫార్మర్గా, అవునా, ఆయన మన కొరకు మార్చబడ్డాడు. హల్లెలూయా.
అందుకే ఈ ఫార్మర్ ఎప్పుడు పొలము చుట్టే ఉంటాడు. హల్లెలూయా చెప్పండి. ఈజ్ ఎ ఫార్మర్ సర్చింగ్ అండ్ రోమింగ్. అవునా, ఎప్పుడు పొలము చుట్టే ఉంటాడు. హూ ఈజ్ పొలం? నేను ఆయన పొలమై ఉన్నాను. హల్లెలూయా, ఇది ఆయన పొలం. అందుకనే ఈ పొలములోనే ఆ చిన్నది బిడ్డారా రూతు ఏం చేస్తుంది? పొలములో నమ్మకంగా పనిచేస్తుంటే హలో ఆ పొలములో ఉన్నటువంటి రూతుని దేవుడు బోయాజు కంట్లో పడేటట్టు చేశాడు. ఇంకేముందండి, బోయాజుకి భారీగా మారిపోయింది. హల్లెలూయా. పొల యజమానుడికి ఏమైపోయింది? భారీగా అయిపోయింది. ఇప్పుడు ఈ భారీకి హెడ్ ఎవరైపోయారు? బోయాజు హెడ్ అయిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ పొలానికి హెడ్ ఎవరు? అవర్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. అందుకనే హీ ఈజ్ ఎ డొమినియన్, నాట్ మీ. హల్లెలూయా. జీసస్ ఈజ్ ఎ డొమినియన్. జీసస్ ఈజ్ ఎ పవర్. జీసస్ ఈజ్ ఎ గైడర్. జీసస్ ఈజ్ ఎ లీడర్. హల్లెలూయా. జీసస్ ఈజ్ ఎ గైడర్. జీసస్ ఈజ్ ఎ సపోర్టర్. అందుకే నా తండ్రి, నా యేసు ప్రభువు అంటున్నారు, నా ద్వారా తప్ప నా తండ్రిని ఎవ్వరు చూడలేరు. చెప్పండి, నా ద్వారా తప్ప నా తండ్రిని ఎవ్వరు చూడలేరు. హల్లెలూయా. అదే ప్రభు అంటున్నారు. నేను ముగిస్తున్నా బిడ్డలారా. అదే ప్రభు అంటున్నారు, నా తండ్రి చేపను అడిగితే, చెప్పండి, చేపను అడిగితే పామునిచ్చినా, గుడ్డుని అడిగితే తేలునిచ్చినా, అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికముగా దయచేయు దేవుడు పరలోకపు తండ్రి. అందుకనే శిష్యులు అడిగారు, జీసస్ మై లీడర్, మై గైడర్, నేను ప్రార్థించలేకపోతున్నాను. ఐ డోంట్ నో ప్రేయర్, నాకు ప్రార్థన చేయడం రావట్లేదు, ఎలా నేర్పించవా అని శిష్యులు అడిగితే యేసు ప్రభువు ఎప్పుడు కూడా తండ్రి మీదే తన మనస్సు ఉండేది. ఫోకస్ ఆన్ యువర్ ఫాదర్. హల్లెలూయా. హలో లిసన్. ఫోకస్. తండ్రి లేనిదే నేను లేను అన్నాడు నా యేసుక్రీస్తు ప్రభువారు. కుమారుడు ఎప్పుడు కూడా తండ్రి మీద ఆనుకునేవాడు. ఆమేన్. చెప్పండి, కుమారుడు ఇప్పుడు తండ్రి మీద ఆనుకునేవాడు. బిడ్లారా, కుమారుడు ఇప్పుడు తండ్రిని మీద ఆనుకుంటే, బిడ్లారా ఇప్పుడు కుమారుడు దగ్గరికి తండ్రి వస్తే, ఆ తండ్రి బిడ్లారా ఎన్నో రోజులు తన ఆస్తిని పోగొట్టుకొని తిరిగి చెడిపోయి వస్తే, ఫాదర్స్ హార్ట్ ఇస్ ఎ లవింగ్ హార్ట్. ఫాదర్స్ హార్ట్ ఇస్ ఎ లవింగ్ హార్ట్. అంత దూరం నుండి పందులు పొట్టు తిని ఇదిగో తండ్రి దగ్గర ఆస్తిని పట్టుకొని పోయి దుర్వ్యాపారం చేత పాడు చేసుకొని తిరిగి మరలా వచ్చి ఎంప్టీ హ్యాండ్స్తో వచ్చి చెడిపోయి వస్తే, పాడైపోయి వస్తే, పాపముతో వస్తే, దౌర్భాగ్యమైన స్థితిలో నుంచి వస్తే, ఫాదర్ ఈజ్ వెయిటింగ్. బికాజ్ ఫాదర్ ఈజ్ అబ్జర్వర్. ఫాదర్ ఈజ్ వెయిటింగ్. ఫాదర్ నా కుమారుడు ఎప్పుడు వస్తాడా, తిరిగి మరలా వస్తే బాగుండు, పోతే పోయింది. మరలా నిన్నంటే అతనికి కొత్త వస్త్రములు తొడిగించి, మరలా నేను కొత్త వస్త్రము తొడిగించి, మరలా ఆ వ్యక్తిని నూతన వ్యక్తిగా నేను మార్చేదను అని ఫాదర్ ఈజ్ వెయిటింగ్. అవర్ ఫాదర్ ఈజ్ వెయిటింగ్. హల్లెలూయా. అందుకే తండ్రి ఎప్పుడు వెయిట్ చేస్తాడండి. హల్లెలూయా. చెప్పండి, తండ్రి ఎప్పుడు వెయిట్ చేస్తాడు. పొలము దగ్గరే ఉంటాడు, నీ దగ్గరే ఉంటాడు, పొలము దగ్గరే ఉంటాడు, ఇంటి దగ్గరే ఉంటాడు. అందుకని ఎవ్రీ ఫాదర్ ఇటు వచ్చాడా. మేము కూడా మాకు వివాహం అయిన కొత్తలో మరి మేము పాస్టమ్ గారు బయటికి వెళ్ళి వస్తూ ఉంటే అందరం పడుకున్నాం. మా నాన్నగారు మాత్రం పడుకునేవారు కాదు, ఆ గోడ దగ్గరే ఉండేవాడు. పాస్టమ్ గారు బాగా తెలుసు, అది బాగా ఎప్పుడు గుర్తు చేస్తుంటారు. అవునండి, ఇంకా రాలేదు,
నన్ను తిట్టేవాడు. ఈడు 12 వరకు తిప్పుతాడని చెప్పి నన్ను తిట్టేవాడు. 12 వరకు, 1 గంట వరకు అలా తిరుగుతాం. మేము వచ్చిన తర్వాత ఆయన పండుకునేవాడు. హల్లెలూయా. ఫాదర్స్ హార్ట్ అది వర్ణించలేంది. హల్లెలూయా. ఎక్కడో ఈ ఫాదర్కి ఎలా వచ్చాయి ఈ క్వాలిటీ అంటే, అందుకే యేసు ప్రభు దగ్గరికి కొంతమంది తండ్రులు వస్తే యేసు ప్రభు యోగంలో ఉన్నటువంటి క్వాలిటీ తండ్రిదైతే, యేసు ప్రభులో ఉన్నటువంటి క్వాలిటీ మనలోనికి వస్తే మనలో క్వాలిటీ యేసయ్యలో క్వాలిటీ, యేసయ్యలో క్వాలిటీ మనలోకి వస్తే మనలో క్వాలిటీ యేసయ్యదైతే ఇద్దరు క్వాలిటీ ఆ తండ్రిలోనిదే. దట్స్ ద ఫాదర్స్ క్వాలిటీ. హల్లెలూయా. ఆమేన్. పెట్టినప్పుడు మా తండ్రి అలా వెయిట్ చేస్తుండేవాడు. అలాగే మా నాన్నగారు నన్ను చాలా ఎక్కువగా ప్రేమిస్తుండేవారు, చాలా బాగా ప్రేమించేవారు. అవునా, నాకు ఏది కావాలో అది ఇచ్చేవాడు. అందుకనే తండ్రి అట పాముని అడిగితే, చెప్పండి ఏమి, నాకు చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది. చేపని అడిగితే పాము ఇస్తాడా? హల్లెలూయా. గుడ్డు అడిగితే, తండ్రి ఎప్పుడు ఎట్టకారాలు ఆడండి. హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా ఎటకలు ఆడితే అలా మానేయండి. హల్లెలూయా. తండ్రి ఎప్పుడు కూడా హానరబుల్గా ఉంటాడు. తండ్రి ఎప్పుడు, అందుకనే ఇస్తాను అంటే ఇస్తాడు. ఆమేన్. దట్స్ గుడ్ క్వాలిటీ అవర్ హెవెన్లీ ఫాదర్. అందుకే యేసయ్య కూడా చేస్తానంటే చేశాడు, ఇస్తానంటే ఇచ్చాడు, స్వస్థపరిచేదనంటే స్వస్థపరిచాడు. ఆమేన్. నిన్ను బ్రతికిస్తాను అంటే బ్రతికిస్తాడు. డోంట్ అన్బిలీవ్. హల్లెలూయా. నీకు ఉద్యోగం ఇస్తాడు అంటే ఇస్తాడు. బికాజ్ ఫాదర్ ఇస్ ఎ గివర్. అందుకనే ఆయన మాట ఇచ్చాడా? చెప్పండి, మాట ఇచ్చాడా? నెరవేరుస్తాడు. ఆమేన్. అందుకని ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి హన్నా వెళ్ళి, లార్డ్ మై ఫాదర్, ఐ వాంట్ గుడ్ బేబీ బాయ్. హల్లెలూయా. లార్డ్, హన్నా వాస్ ప్రేయింగ్. హన్నా ప్రార్థిస్తుంది, డాడీ డాడీ డాడీ. అందుకని ఇప్పుడు వచ్చి డాడీ. ఎవరైతే తండ్రిని అలా అడుగుతారో, ఏమైంది, వాట్ హ్యాపెన్, ఏమైంది, ఎవరు కొట్టారు, వాట్ హ్యాపెన్. తల్లి అలా ఉండదండి. హల్లెలూయా. సారీ, మీరేమనుకోకుండా అంటే భౌతికంగా జరిగేవి చెప్తున్నాను, నన్ను అపార్థం చేసుకోకండి. అయితే తల్లి బాధపడుతుందండి, అది కాదు. కానీ ఫాదర్లో ఉన్నటువంటిది, అవునా, ఏం జరిగింది, వాట్ హ్యాపెన్, ఏం జరిగింది, ఓకే. అందుకనే ముద్దిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకున్న వాడవు నీవే. హల్లెలూయా. అవునా, చక్క చంకలో ఎత్తుకొని ముద్దులతో ముంచేసి ఊసు చెప్పినాడు, భాష నేర్పినాడు. చెప్పండి, తండ్రి ఏం చేశాడు? చంకలో ఎత్తుకొని ముద్దులతో, ఎన్ని ముద్దులు పెట్టాడండి దేవునికి స్తోత్రం. తండ్రి ఎప్పుడు ముద్దులు పెడతాడండి. ఆమేన్. కాబట్టి తండ్రి ఎప్పుడు ముద్దులు పెడతాడు. హల్లెలూయా. అలాగే గుద్దులు కూడా పెట్టాలా. ఆమేన్. ఉదయం చదివాను నేను సామెతల గ్రంథంలో, తండ్రి తన కుమారుణ్ణి, ఇష్టమైన కుమారుణ్ణి, ప్రేమించిన కుమారుణ్ణి గద్దించును. అందుకనే తండ్రి ఎప్పుడు కొట్టకూడదండి. నాకు అందుకని ఎవరైనా పిల్లలు కొడితే చాలా కోపం వచ్చేది, చాలా కోపం వచ్చేస్తుంది. తండ్రి స్థానంలో ఉండి కొట్టినా తిట్టినా నాకు మరి అలాంటి తండ్రిని చెల్లి చాలా కోపం. చెల్లి మీ నాన్న తిట్టాడనుకో కోపం వచ్చేది. నా ముందు తిట్టకండి, అందుకు చెప్తే ఎప్పుడే నన్ను నా ముందు ఎప్పుడు ఆడబిడ్డలు కానీ ఎవరిని తిట్టకండి, నాకు చాలా కోపం. తప్పు అది. హల్లెలూయా. తండ్రి ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? ముద్దులతో ముంచేసి చంకలో ఎత్తుకొని ఆదరించినాడు, భాష నేర్పినాడు, ఊసు చెప్పినాడు,
భాష నేర్పినాడు, ఆదరించే దేవుడు నా యేసయ్యా, ఆశీర్వదించే దేవుడు నా యేసయ్యా, నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుతున్నాడు నన్ను విడువని దేవుడు. నా కాళ్ళు తడబడగా నడువలేక నిలబడగా, హల్లెలూయా, అవునా, నా కాళ్ళు తడబడగా నడువలేక నిలబడగా. అందుకనే అప్పుడు మనం ఆర్థికంగా పడిపోతుంటాం, మానసికంగా పడిపోతుంటాం, అవునా, చీకట్లో పడిపోతుంటాం, బంధకాల్లో పడిపోతుంటాం, మెనీ ప్రాబ్లమ్స్, అనేక అనేక శ్రమల్లో పడిపోతుంటాం. ద టైమ్ ఫాదర్ is waiting. Father is a giver. Father is a protector. Father is a giver. Father is a loving father. గడికి చెప్పలు కొడతాం బిడ్డలారా. అందుకే బిడ్డలారా, మన దేవుడు, మన ఫాదర్ ఏది అడిగితే అది మనకి ఇస్తాడు. అందుకనే అంత విశ్వాసం ఉంది కనుకనే Father, our loving Father, our heavenly Father, I am asking today, Father, please Daddy, I want. అందుకనే మీరు ప్రార్థన చేసినప్పుడు చాలామంది ఇబ్బంది పడిపోతుంటారు. నాన్నని అడగాలంటే ఎట్లా అడగాలి తెలుసా? డాడీ ప్లీజ్ డాడీ వచ్చినప్పుడు చెప్పా, అది కాదండి మీరు గసురుకుంటున్నారు డాడీ, నేను చెప్పండి చెప్పా. చాలామంది తండ్రులు గసురుకుంటారండి, నాకు ఇష్టం ఉండదు. హల్లెలూయా. అయితే తండ్రి గద్దించాలా. తండ్రి ఎట్లా గద్దించి తెలుసా? ఇట్రా పాపా, ఇట్రా నువ్వు, ఏంటమ్మా ఈ మార్క్ లిస్ట్ ఏంటమ్మా? నీ మీద నేను ఎంత ఇచ్చిస్తున్నాను నేను, అవునా, నా కష్టమంతా నీ మీద ఇస్తున్నాను. మీ మమ్మీ పట్టించుకోవచ్చు, ఓకే, ఆమె ఏదో ఇంట్లో పనిచేస్తుంది. ఏంటి మార్కులు మొత్తం వెయిట్ పేపర్ తెచ్చావు, ఏంటి మార్క్స్ ఏంటి? సరిగ్గా నిలబడు. నేను కొట్టను నిన్ను, ప్లీజ్ స్టాండ్ ప్రాపర్లీ, నిలబడు, జస్ట్ నాకు సమాధానం చెప్పు అంతే. ఏంటివి? దిస్ ఇస్ ద లాస్ట్ ఫైనల్ వార్నింగ్. ఇది మొదలుకొని మరలా గనక నీ ముఖం చూపించొద్దు. అందుకని తండ్రి కొట్టవసరం లేదండి, ఒక్క మాట చెప్తే తండ్రి కన్నీరు కార్చేస్తుంటారు. అందుకే చాలామంది పిల్లలు అమ్మని పట్టించుకోరు. చెప్పావులే, మాకు తెలుసులే, డాడీ రాణి అని చెప్తే ఈమె కూడా డాడీ కావాలా, డాడీ రాణి అంటే మీ నాన్న వస్తాడు, మీ నాన్నతో చెప్తాను అంటే నీకు నాన్న కావాలా? అవునా నాన్న, అవునా? మరి ఏదో పాట విన్నాను నేను, చాలా ఆయన పాడారు, ఆయన చనిపోయారు. నాన్నా నాన్నా అని, బహుశా మరి నాకు గుర్తు లేదు అది. ఈ తల్లి అంటుంది మీ నాన్న రాని మీ డాడీతో చెప్తాను. డాడీ చెప్తా, డాడీతో చెప్పులే, డాడీ వచ్చినా నేను చూసుకుంటానులే, అవునా? ఆఖరికి నువ్వు ఏం చేయలేవు, డాడీతో చెప్తానండి, మీ నాన్నతో చెప్పిన సంగతి ఆ నాన్న వచ్చిన చూద్దాంలే. ఇప్పుడు ఫాదర్ ఇస్ కేమ్, తండ్రి వచ్చాడు, అవునా? టైం అయిపోయింది, తండ్రి వచ్చాడు, ఫాదర్ ఇస్ కమింగ్. చూసావా మీ బిడ్డ ఏం చేసిందో? మీ కూతురు మీ కొడుకు ఏం చేసింది? ముందు మంచినీళ్ళవే బాబు, నాకు ముందు మంచినీళ్ళు వాటర్ బిందులో ఉన్నది తీసుకుంటా. నాకు చాలా తలనొప్పి ఉంది, ఒక్క 10 నిమిషాలు ఆగు, ఏం చేసి చెప్తానండి నీకే. సరే టీ పాలు ప్యాకెట్ లేదు, అందరికి కోపం వస్తుంది, అవునా?
ఈజ్ ఎ ఫార్మర్. కోపం వస్తుంది. ముందు వీడి బాధ అంతా చెప్పేయాల. అందుకనే కనికరపడి ముట్టావు తండ్రి, బాధంతా తీర్చావు ప్రభువా. అవునా? అందుకనే మీరు చెప్పవలసిన చోట చెప్పరు బాధ. అవునా? అందుకే ఎక్కడ చెప్పాలి బాధ? నీ బాధ తండ్రికి చెప్పాలా. ఇప్పుడు భార్య అంటుంది, మీ నాన్న వచ్చాడు కదా చెప్తాను చూడు. ఇప్పుడు నాన్నకు చెప్పింది, మీ బిడ్డ ఏం చెప్తారు చూసావా, నువ్వు చెప్పావు నన్ను చేయలేదు అంటాడు. ఫోన్లేవే అది మరి బాగుంది. సరే ఇట్లా ఇట్లా ఏ మమ్మీ మాట అంటలేదు, నువ్వు ఏమి అంటలేదు. లేదు డాడీ, వీళ్ళు మరీ తెలివేనండి పిల్లలు. లేదు డాడీ, లేదు. సరే డోంట్ క్రై, ఏడొద్దు, ఏడకుండా చెప్పు. అసలు ఏం ఏం లేదు డాడీ, మమ్మీ ఇంకా ఏముండదు అక్కడ. ఏం లేదు డాడీ. సరే 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 కానీ ఓకే ఓకే, నువ్వు ఆ బ్యాగ్లో ఉంది. ఓకే ఓకే ఓకే. ఫాదర్స్ హార్ట్ ఇస్ ఎ లవింగ్ హార్ట్. హల్లెలూయా. చాలామంది రాష్ట్రం చెప్తున్నాను, తండ్రికి ఆడపిల్ల అంటే బాగా ఇష్టమంట. అది తప్పంట. హల్లెలూయా. అది కరెక్ట్ అంట. కానీ తండ్రి కుమారుని కూడా బాగా ప్రేమిస్తాడండి. కావాలంటే మీ ఇళ్ళలో అబ్జర్వ్ చేసుకోండి. ఎందుకంటే ఏ తండ్రికి వేరు మనసు ఉండదండి. హల్లెలూయా. నో కంపారిజన్. ఎక్కువ తక్కువ కాదు. హల్లెలూయా. అందుకనే తండ్రికి కొడుక కూతురా కాదండి. అందుకనే మీరు కూడా ఆస్తి ఇచ్చినప్పుడు మీరు కూడా ఆస్తి ఇచ్చినప్పుడు కొడుక్కి కూతురికి సమానంగా ఇవ్వండి. హల్లెలూయా. అలాగంటే పాస్టర్ గారు ఎవరు మేము చూడవా అంటున్నారు. ఎస్, ఐ కెన్ డూ. హల్లెలూయా. మేము ఇస్తాం, మేము చేస్తాం, చేసి చూపిస్తాం. హల్లెలూయా. తండ్రి అందుకనే గుహమును విత్తనమును పితరులు ఇచ్చిన స్వాస్యము. అందుకనే ఆడపిల్లకి కూడా చెప్పండి, ఆడపిల్లకి కూడా తండ్రి ఏమవ్వాలా? చెప్పండి ఆడపిల్ల కూడా ఏమవ్వాలి తండ్రి? గుహమును విత్తనమును. లేదండి, కొడుక్కి ఇల్లండి, కొడుక్కి మొత్తం ఇల్లండి, కొడుక్కే ఇల్లండి, కూతురు ఇల్లు అక్కడండి. డోంట్ డూ దట్. ఇట్ ఈస్ వెరీ రాంగ్. తండ్రికి ఆ మనసు ఉండకూడదండి. బికాస్ అవర్ ఫాదర్ ఈజ్ ఎ గుడ్ ఫాదర్. ఆయన వేరుబాటు చేసే ఫాదర్ కాదు, సపరేట్ చేసే దేవుడు కాదు. ఈజ్ ఎ గుడ్ ఫాదర్, ఈజ్ ఎ లవింగ్ ఫాదర్. ఆయన కూతురికి తండ్రికి ఇచ్చేవాడు, చేసేవాడే నిజమైన తండ్రి మనస్సు కలిగిన వాడు. ఇద్దరు ఒకటే కదండి, ఇద్దరు అక్కడి నుంచే వచ్చారు కదండి. అప్పుడు ఇద్దరు అక్కడి నుంచి లేదా? కానీ చాలామంది ఇళ్ళల్లో వేరుబాటు ఉంటుందండి. దయచేసి చెప్తే ఫాదర్స్ డే రోజున అలా చేయకండి. అవునా? 2 ఇల్లు సంపాదించండి. ఒక ఇల్లు కూతురికి ఇవ్వండి, ఒక ఇల్లు కొడుకు ఇవ్వండి. సమానత్వాన్ని చూపించిన తండ్రి ఈజ్ ఓన్లీ వన్ ఫాదర్. అందుకనే వీళ్ళకి తక్కువ ఎక్కువ లేదండి. దట్స్ ఏ గుడ్ ఫాదర్ హార్ట్. హల్లెలూయా. బిడ్డ, అందుకనే మన తండ్రి ఏది అడిగితే చెప్పండి, ఏది అడిగితే అది ఇస్తాడు. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే ఎక్కువగా ఇస్తాడు. అందుకనే బైబిల్లో బిడ్డలారా, యొప్తా కుమార్తె ఉంది, తెలుసు కదా. యొప్తా కుమార్తె ఉంది. ఆ తండ్రి ఒక ప్రామిస్ చేశాడు. ఇదిగో నేను వెళ్ళినప్పుడు ఎవరైనా నా మొదటగా ఎదురు పడితే వారిని నేను బలిగా ఇచ్చేస్తానన్నాడండి. కానీ ఈ కూతురు ఆ తండ్రి కంట్లో పడింది. మొట్టమొదటిగా తండ్రి కుప్పకూలిపోడు. అయ్యో నేను ప్రామిస్ చేశానే, అయ్యో నా కూతురేమో ఎదురు పడిందే, ఇప్పుడు ఏం చేయాలా అని అనుకున్నప్పుడు షీజ్ ఏ గుడ్ డాటర్. హలో, షీజ్ ఏ గుడ్ డాటర్. అందుకేనండి ఆడపిల్లలకి తండ్రులకి మంచి కనెక్షన్ ఉంటుందట. నాకు తెలియదు.
ఆడపిల్లకి తండ్రికి మంచి కనెక్షన్ ఉంటుందట, నాకు తెలియదు. కానండి అదంతా ఉతిరే. హల్లెలూయా. తండ్రి ఎప్పుడు కుమారుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తాడు, కూతుర్ని కూడా అలాగే ప్రేమిస్తాడు. అయితే నటిస్తారు. చెప్పండి, ఏం చేస్తారు? నటిస్తారు. మీ నాన్నగారికి జోయల్ అంటే ఇష్టం అనుకుంటారా? జోయల్ అంటే చాలా ఇష్టం. కానీ నాన్నగారు ఏమన్నా అంట, జోయల్కి వస్తుంది, అవునా? కానీ నాన్నగారికి జోయల్ అంటే చాలా ఇష్టం. దట్ ఈస్ అండర్స్టాండింగ్. హల్లెలూయా. తండ్రి ఎప్పుడు కుమారుల్ని కొడుకుల్ని తిట్టేటట్టు ఉంటాడు, కుమార్తెని ప్రేమించేటట్టు ఉంటాడు. వచ్చిన డమ్మబుస్ అంటాడు. కొడుకు అంటే బాగా ఇష్టం. ఎందుకో తెలుసా? నా కొడుకు ఎదుగుతాడు, నా తర్వాత ఈడే తండ్రి, నా తర్వాత ఈడే ఎక్కడో చిన్న హోప్. హల్లెలూయా. అందుకే వీళ్ళు ఏం చేస్తారు, ఈ ఆడతళ్ళందరూ ఈడు తెలిపోదా, ఈడే బెస్ట్ అని వీళ్ళు ఏం చేస్తారు? అసలు వీళ్ళు కోయించడం ఉండదండి పాస్టర్ గారు. అంటే ఏం చేస్తారు తెలుసా? వీళ్ళు అబ్జర్వేషన్ వెళ్తాయి, అవునా? ఆయన అబ్జర్వేషన్ అయింది, వీళ్ళ అబ్జర్వేషన్ అంటే ఇది వేస్ట్ ఫెలో కాబట్టి తర్వాత నా కొడుకే కాబట్టి మా బాబులు ఏమనుకో. నువ్వు పార్టీలు పెట్టేస్తుంటారు, ఇంట్లో పార్టీలు. ప్లీజ్ డోంట్ డూ దాట్. ఇంట్లో పార్టీలు వద్దండి. బోత్ ఆర్ సేమ్, బోత్ ఆర్ ఈక్వల్. దట్ ఈస్ ఫాదర్స్ హార్ట్. హల్లెలూయా. అందుకే బిడ్డరా, ఆ తండ్రి ఇంట్లో వారు వీరని కాదండి, ఆయన ఎవరినైనా పిలుచుకున్నాడు. ఇంట్లో చిన్నవాడిని పిలుచుకున్నాడు, ఒక్కొక్క చోట పెద్దవాడిని పిలుచుకున్నాడు, ఒక్కొక్క చోట చిన్నవాడిని దీవించాడు, ఒక్కొక్క చోట పెద్దవాడిని చిన్నవాడిని దీవించాడు, ఒక్కొక్క చోట ఆడబిడ్డలు హెచ్చించాడు, ఒక్కొక్క చోట మగబిడ్డలు హెచ్చించాడు, ఒక్కొక్క చోట ఒక్కొక్కరిని హెచ్చించాడు. ఫాదర్స్ హార్ట్, అవునా? సమానమైన హృదయము. ఫాదర్స్ హార్ట్, ఈక్వల్ హార్ట్. ఓకే. అందుకే యొప్ప కుమార్తె ఎదురుపడినప్పుడు, అయ్యో బిడ్డ నువ్వు ఎదురొచ్చావా, అయ్యో నువ్వు ఎదురొచ్చావా, నేను ప్రామిస్ చేశాను, నాకు ఎదురుగా వచ్చిన వారిని నేను బలి అర్పించేస్తానన్నాడు, నేను చెప్పాను బిడ్డ, అయ్యో అంటే అప్పుడు ఈ కుమార్తె అంటుంది, డాడీ వాట్ హ్యాపెన్ డాడీ, వాట్ హ్యాపెన్ డాడీ. అందుకని ఆడబిడ్డలు ఎక్కువ తండ్రినే ప్రేమిస్తారు. ఎందుకంటే తండ్రి చాలా ముద్దుగా చక్కగా మాట్లాడతాడు. ఆమేన్. ఓకే. వెంటనే అంటుంది ఈ బిడ్డ, అంటుంది, డాడీ ఏం జరిగింది డాడీ? ఓకే అంతే కదా, నేను ఉన్నాను కదా, నీకేం పర్లేదు, నేనున్నాను కదా, నేను నీ కొరకు చేస్తాను కదా, నేను నీతో ఉంటాను కదా, నేను నీతో ఉంటాను కదా, నువ్వు చెప్పిన ప్రామిస్కి నేను నిలబడతాను కదా, నేను తప్పకుండా కోఆపరేట్ చేస్తాను. హల్లెలూయా. అందుకని యెఫ్తా కుమార్తె అని బైబిల్లో వ్రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తండ్రికి కూతురికి ఉన్న సంబంధం చాలా నాకు నచ్చింది. ఆమేన్. బిడ్డలారా, అందుకే చెప్తున్నాను ఈరోజు, ఆస్క్ యువర్ ఫాదర్. నీ తండ్రి మనసు చాలా విశాలమైంది, నీ తండ్రి మనసు చాలా హృదయపూర్వకమైంది, నీ తండ్రి మనసు చాలా మంచిదండి. అడగండి, దేవుడు మీకు ఇస్తాడు. హీజ్ ఎ గివర్, హీజ్ ఎ ఫార్మర్, హీజ్ ఎ అబ్జర్వర్. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కమ్ ఆన్, స్టాండ్ అప్ ఎవరీవన్ ప్లీజ్. లేచి నిలబడదాం బిడ్డలారా. యేసయ్యా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. నన్ను విడిపించు ప్రభువా, డాడీ నన్ను విడిపించు, నీ నామము నేను గొప్ప చేస్తానయ్యా, నీకు మహిమ తెస్తానయ్యా. బిడ్డలారా, త్వరగా నేను ఈ ప్రార్థన ముగించుకుందాం. బిడ్డలారా, నాన్నగారు వెళ్ళిపోతున్నారు అక్కడికి, వెళ్ళిపోకండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ వండర్ఫుల్ స్పిరిట్. ఆహా. బిడ్డ కుడి చేతిని పైకైతే ఒక్కసారి తండ్రి ప్రేమను గుర్తు చేసుకుందాం బిడ్డలారా. ఆఖరిగా ఆహా, ఓహో, ఆహా, ఓహో,
ఓహో నిజమైన దేవుడా నీవే, నిజమైన ప్రేమ చూపితివే, నిజమైన తండ్రివి నీవే, తండ్రిగా నడిపించితివే, తండ్రిగా నడిపించితివే. కమాన్ ప్రే 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 బిడ్డారా, నిజముగా ప్రేమించితివే. బిడ్డారా, ఒకరోజు నీ తండ్రిని ప్రేమించిన దేవుడు ఈరోజు మీ భౌతికమైన తండ్రిని కూడా గుర్తు చేసుకోండి. అలాగే నీ భౌతికమైన తండ్రిని గుర్తు చేసుకో, అలాగే నీ ఆత్మీయ తండ్రిని గుర్తు చేసుకో. అలాగే నీ ఆత్మీయ తండ్రికి, నీ భౌతికమైన తండ్రికి జన్మనిచ్చిన, పోషించిన, కాపాడిన, స్వస్థపరిచిన, విడిపించిన, అందరికీ మించిన తారతమ్యము లేని తండ్రి ఉన్నారే. ఇస్ ద హెవెన్లీ ఫాదర్. అందుకనే యేసు ప్రభు వారు శిష్యులు అడిగారు, ప్రభు మా ప్రార్థన చేయండి రావట్లేదంటే మొదటి మాట ఇచ్చా, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. మొట్టమొదటి మాట యేసు ప్రభు వారు కుమారుడిగా జ్ఞాపకం చేసుకున్నది ఎవరంటే ప్రతి సమయంలో తండ్రి, పరలోకమందున్న మా తండ్రి. ప్రే ప్రార్థనలో కూడా యేసు ప్రభు వారు తండ్రిని విడిచిపెట్టలేదు, కుమారుడిగా ఉండి. ఈరోజు నీ ఆత్మీయ తండ్రిని గుర్తుపెట్టుకో, నిన్ను నడిపించి పోషించే తండ్రిని గుర్తుపెట్టుకో, ఇద్దరిని కాపాడుతున్న ఆ మహిమ గల పరలోకపు తండ్రిని గుర్తుపెట్టుకో. అలాగే భౌతికంగా నిన్ను నడిపిస్తున్న నీ తండ్రి ఉన్నాడే, నిన్ను కన్న తండ్రి. ఆ కన్న గర్భంలో నుంచి వచ్చావే, ఆ తండ్రి ఒకవేళ నీకు లేకపోవచ్చు, కానీ నిన్ను ప్రేమించిన తండ్రి ఉన్నాడు. ఆయన తారతమ్యం లేని ప్రేమ చూపించే తండ్రి, మనందరికీ తండ్రి. ప్రభువా, నీకే వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ వందనములు 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 వందనములు, స్తోత్రములు, స్తుతులు, కోట్లాది వందనాలు నా తండ్రికే చెల్లిస్తూ ఉన్నాను, మా పరమ తండ్రి. ఆమేన్. టుడే మీ అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పక్కవారు చెప్పండి, హ్యాపీ ఫాదర్. హ్యాపీ ఫాదర్స్ డే. హలో చెప్పండి మీ తండ్రులు, హ్యాపీ ఫాదర్స్ డే, హ్యాపీ ఫాదర్స్ డే. హల్లెలూయా. కమన్ గట్టిగా చెప్పలు కొడితే దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం బిడ్డారా. హల్లెలూయా. బిడ్డారా, పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ సన్నిధి మనందరికీ నీ తోడుగా ఉంచి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మరణస్తులు క్షమించిన ప్రకారం మరణములు క్షమించము, మమ్మల్ని శోధనలకి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు మా పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి ప్రేమ, ఆయన కృప, ఆయన సన్నిధి సదాకాలము, ఆయన కృప మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బిడ్డలారా, మనందరూ కలిసి చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాము. మనము తప్పలు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాము. ఆమేన్. ఈ తెగులు నీ గుడారము సమీపించ